గుడ్ ఈవినింగ్ సార్. సార్ వాళ్ళు వచ్చేంత వరకు ఎవరైనా మాట్లాడచ్చు సార్, మీరు సజెషన్స్ ఇవ్వచ్చు మా టీం వాళ్ళకి. సార్ నా వాయిస్ వినపడుతుందా? మాట్లాడండి. మాట్లాడండి సార్, మాట్లాడండి సార్. నా వాయిస్ రావట్లేదు ఏంటి? ఇప్పుడు ఆ సార్ మాట్లాడుతున్నారు, మా మ్యూట్ చేసుకున్నారు. నా వాయిస్ రావట్లేదా? కేఎస్ రావు సార్, వెల్కమ్. ఎవరైనా చెప్పండి, నా వాయిస్ వస్తుందా లేదా? గుడ్ మార్నింగ్ భాస్కర్ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్ సార్. అదే వినపడుతుందా లేదా అని నాకు డౌట్ వచ్చింది, అందుకే మళ్ళీ అన్మ్యూట్ చేసుకున్నా. ఎవరు మన అన్మ్యూట్ లో ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడలే కదా. అవును. భాస్కర్ జీ, నా పేరు కేఎస్ రాజు, భీమవరం, వెస్ట్ గోదావరి డిస్టిక్. వెల్కమ్ వెల్కమ్. నా వాయిస్ వస్తుందా ఇప్పుడు? ఓకే సార్. వస్తుంది సార్. గుడ్ మార్నింగ్. ఇంతకు జీ భాస్కర్ సార్ మాట్లాడినప్పుడు నేను వెల్కమ్ వెల్కమ్ అని చెప్తున్నాను, అతను మాట్లాడట్లేదు. సో అంటే నా వాయిస్ మీకు రావట్లేదు, నాకు అర్థమై కట్ చేసుకున్నాను. కట్ అయ్యి మళ్ళీ వచ్చాను. వెల్కమ్ కేఎస్ సార్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. గుడ్ మార్నింగ్ our mentors and leaders and members and advisors and philosophers, అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్. కువైట్ టెలిగ్రామ్ మీటింగ్ తరఫున నిన్న జరిగిన మీటింగ్ అయితే వెరీ వెరీ సైకలాజికల్ ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు అందరూ కూడా. భాస్కర్ సార్, రాజేష్ సార్ అయితే ఒక లెవెల్కి తీసుకెళ్లారు. చాలా బాగుంది. భాస్కర్ జీ కూడా చెప్పారు. మీ తర్వాత కోట వెంకటేష్ గారు, ఎందుకంటే ముందు ఇటువంటి బిజినెస్ లో సైకలాజికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి, చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ ఒకటి, వాయిస్ ఆఫ్ ద పీపుల్ అంటే మనం బయట వాళ్ళని మన పివిసి మెటాని ఇంట్రడ్యూస్ చేయడం కానీ, దీంట్లోకి వాళ్ళని ఆహ్వానించడం కానీ, లేదా మనం పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్ ని ఎలా నిలబెట్టుకోవాలనే దాని గురించి చాలా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. మీ అందరినీ కూడా అప్రిషియేట్ చేయాల్సిందే, చేస్తున్నాం. మీకు నా తరఫున ధన్యవాదాలు సార్. ఎందుకంటే ముందు భాస్కర్ జీ గురించి ఒక్క నిమిషం చెప్తాను. దీంట్లో ఇన్వెస్ట్మెంట్, పివిసి ఇన్వెస్ట్మెంట్ ని లాంగ్ పీరియడ్ ఉంచాలి అనేది చాలా బ్యూటిఫుల్ మోటివేషన్. ఎందుకంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, తర్వాత మనకి షేర్ మార్కెట్ ఉంది, ఎల్ఐసి ఉంది, పోస్టల్ డిపార్ట్మెంట్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి మనీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి. ఇవన్నీ కూడా మనం ఒకసారి చూస్తే పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ, చిట్స్ కానీ, లేదా ఎల్ఐసి కానీ, ఇవన్నీ కూడా లాంగ్ ఉంటాయి. మినిమం 15, 20, 25, 30. ఇవి ఎక్కువగా ఎవరు చేస్తారంటే ఎంప్లాయీస్ చేస్తూ ఉంటారు. ఎవరు కూడా 15 years కంటే తక్కువ పెట్టడం కుదరదు. ఎందుకంటే నేను 95లో నేను ఎల్ఐసి ఏజెంట్ కాబట్టి నాకు తెలుసు. అలాగే పోస్టల్లో ఏజెంట్ కూడా చేశాను అన్నమాట. సో అలాగే షేర్ మార్కెట్కి వచ్చేటప్పటికి, మ్యూచువల్ ఫండ్స్ వచ్చేటప్పటికి, ఇప్పుడు ఫ్యూచర్ మనీ, బ్లాక్ చైన్ సిస్టమ్, క్రిప్టో కరెన్సీకి వచ్చేటప్పటికి చాలా జాగ్రత్తగా లోతుగా ఆలోచిస్తే ఇవి కూడా లాంగ్ ఇన్వెస్ట్మెంట్స్. అయితే దీంట్లో బై చేయటము, సెల్ చేయటం అనే షార్ట్ ఇన్కమ్ ప్లాన్ కూడా ఉంది. కాబట్టి దాన్ని కలేజా ఉన్న వాళ్ళు చేయగలుగుతారు. అంటే లాస్ వచ్చినా తట్టుకున్నా వాళ్ళు మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉంటారు. బెంబేలెత్తారు, పోయినా బెంబేలెత్తారు, వచ్చినా నాకు ఇంత వచ్చేసిందని ప్రచారం కూడా చేయాలి. కానీ దీనిలోనే మనకి లాంగ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఆ లాంగ్ ఇన్వెస్ట్మెంట్ మన పివిసి మెటాలో 3, 5, 10, 15 ఉంచుకోవాలని భాస్కర్ జీ కూడా బాగా చెప్పారు. సో దాన్ని ఎలా ప్లాన్ చేసి ఉంచాలనేది మన రాజేష్ గారు ఇంచుమించుగా 40 minutes తీసుకున్నారు. ఇది రాత్ర మీటింగ్కి వచ్చిన మిత్రులు, కొత్త వాళ్ళు కానీ, మధ్యలో వచ్చిన వాళ్ళు కానీ, మరి ఈ 5 years నుంచి ఉన్నవాళ్ళు కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. దీంట్లోనే ఈ 5 years నుంచి ట్రేడింగ్ తెలుసుకున్న మిత్రులు 2 చేస్తున్నారు.
అంటే అటు లాంగ్ పెట్టుకుంటున్నారు, షార్ట్లో. సార్ మొన్న 2 days బ్యాకే చెప్పారు, వారి మెంబరే ఒక ఆయన 1 lakh పెట్టి మరి దాని ఫ్లక్చుయేషన్స్ ప్లాన్ చేసుకుంటే 15,000 దాకా వచ్చినాయి అనేది. ఎందుకంటే 2000 పీవీసీ బిఎన్బికి పోయినా కానీ. సో అలా చేసే మిత్రులను కూడా అప్రిషియేట్ చేయొచ్చు. అదంతా కూడా ఎంతో ఛాలెంజింగ్, ఇష్టంతో చేసేది. ఇవి ఇటువంటి ఒక ఫ్లోలో వచ్చే ఓ ప్రోగ్రామ్, ఓ రోజు ప్రోగ్రామ్ అప్పుడప్పుడు రెగ్యులర్గా కూడా బిట్లుగా చెప్పినా కానీ రాజ్ సార్ బాగా తీసుకున్నారు, భాస్కర్ తీసుకున్నారు, కోట వెంకటేష్ గారు కూడా వాటి మధ్యలో వారి యొక్క మెరుపు లాంటి వాక్యాలను కూడా ఇవ్వటము. ఇంకా ఎంఎస్ఆర్ గారు ఉన్నారు, రాజశేఖర్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు. అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా కొత్త వారిని ఎంకరేజ్ చేస్తూ ఎక్కువ సీడ్ ఫండింగ్లో పెట్టుకోవడం, ఫార్మింగ్లో పెట్టుకోవడం, ఇవి నిరంతరం వింటూ ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. ఇలాగే మీరందరూ కూడా మెంటర్స్ అందరూ కూడా ఇలాగే ప్రోత్సహించాలని, భవిష్యత్తులో 3 to 5 years అందరినీ కోటీశ్వరం చేయాలని, చేస్తారని, అవుతామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సార్, సూపర్. రాయ్ సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్, మీ షేరింగ్ నిజంగా ఎక్సలెంట్ గా షేర్ చేసుకున్నారు రాజు సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్ అందరికి. మరి రాజేష్ సార్ కొద్దిగా బిజీగా ఉన్నట్టున్నారు, మరి సార్కి ఏమైనా కాల్ వచ్చి ఉంటుందా? ఇది సార్ చెప్పినట్టు మనకు లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్. రాజు సార్ క్యాచ్ చేశారు ఈ పాయింట్ నుంచి. ఇక్కడ ఏంటంటే మనకు లాంగ్ టర్మ్ ప్రాసెస్ అంటే మనకు జస్ట్ కంపెనీ సిస్టమ్ ఏదైతే చెప్పిందో సీడ్ ఫండింగ్ ద్వారానే మనకి ఇప్పుడు స్టార్టింగ్ లో మనకి ఇప్పుడుండే అంటే ఈ అప్డేట్ లో మనకి 1000 పీవీసీ మెటాతో సీడ్ ఫండింగ్ చేసామనుకోండి, దాన్ని రిపీటెడ్ గా మనం 500 1000 వచ్చినప్పుడు మళ్ళీ రిపీటెడ్ చేసుకుంటున్నాం అంటే ఒక 10 years వరకు కూడా ఉంటుంది ఇది సిస్టమ్. ఇక్కడ మనం ఏంటంటే చాలా సిస్టమ్ చూస్తున్నాము. ఒక రోజు వచ్చిపోయిన కంపెనీలు ఉన్నాయి, 10 రోజులు వచ్చిపోయిన కంపెనీలు, దానిలో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాము ఎక్కువ ఆశతో. అంటే ఏంది, ఈ రోజు 10,000 పెట్టాలి, రేపటికే మనకు 10,000 కావాలి, లేదంటే గంటకు రావాలి మనకు డబ్బులు. ఇలాంటి మన ఆలోచన విధానాన్ని కంపెనీ వాళ్ళు క్యాచ్ చేసుకొని ఏం చేస్తున్నారు, కొత్తది వస్తుంది మళ్ళీ దీంట్లో పోగొట్టుకుంటాం, మళ్ళీ ఇంకొకటి వస్తుందేమో అనే ఆలోచనతో మనం ముందరకు వెళ్తున్నాం. కాబట్టి మనకి ఇక్కడ పెర్లవెన్స్ సిస్టమ్ అనేది 2015 స్టార్ట్ అయ్యి 2018 మనకి ఇండియాకి వచ్చి చాలా మందికి కూడా ఆటోఫుల్ సిస్టమ్ ద్వారా, అంటే కొంతమందికి ఒకరికి ఇవ్వలేదంటే ఇంకా అందరికి ఇవ్వనట్టు కాదు, చాలా మందికి అద్భుతమైన ఇన్కమ్స్ అయితే ఇచ్చారు. అంటే వాళ్ళు ఎంతైతే 10,000 పెట్టారనుకోండి 20,000 30,000 ఇచ్చారు చాలా మందికి. దాంట్లో 50% ఇట్లా ఉండొచ్చు, 50% అట్లా ఉండొచ్చు. కానీ మనం 50% లో ఆవాలు ఉండొచ్చు, ఇవాళ ఉండొచ్చు. కానీ ఇక్కడైతే మనకు ఒక సోర్స్ ఉంది, పీవీసీ మెటా అనే ఒక సోర్స్ లో ఏం చేయాలి మనము, సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్. ఇప్పుడైతే ఇంకా మంచి అవకాశం సీడ్ ఫండింగ్ చేసుకోవడానికి. ఇలాంటి అవకాశం మళ్ళీ భవిష్యత్తులో రాకపోవచ్చు కూడా, ఎందుకంటే కాయిన్ రేట్ అనేది ఇంక్రీజ్ అయితే మనము సీడ్ ఫండింగ్ చేసుకోలేము. గుర్తుపెట్టుకోండి, అదే స్టార్టింగ్ జరిగినది మనకి. ఒక బియూఎస్డి కాడ స్టార్ట్ అయింది మనకు స్టార్టింగ్. తర్వాత ఏం జరిగింది, పంప్ అయింది, అంటే రేటు ఫ్లెక్చువేషన్ అయ్యి $13 వరకు వెళ్ళింది. మళ్ళీ ఆటోమేటిక్ అక్కడ వాళ్ళు పెద్ద వాళ్ళు అమ్మేసరికి మనకి కిందికి వచ్చింది. కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటూ సీడ్ ఫండింగ్ చేసుకొని వచ్చిన దాన్ని ఇప్పుడు మనం ఈ రోజు గురించి ఆలోచించుకుంటూ వచ్చినట్టు విత్డ్రా చేసుకోకుండా రీసీడ్ ఫండింగ్ ద్వారా లాంగ్ టర్మ్, సార్ చెప్పినట్టు లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ కాబట్టి మనది పోయేది కాదు వచ్చేది కాదు, లాంగ్ టర్మ్ ఉంటుంది. కాబట్టి మనం లాంగ్ టర్మ్ ఒక 1000 పెట్టనేయండి, ₹1000 మనకు పెద్ద అమౌంట్ అయితే కాదు, లేదా 2,000 అనుకోండి, 5,000 అనుకోండి. ఈ మినిమం అమౌంట్ దీనికోసమే, ఇంకా రీసీడ్ ఫండింగ్ దీన్ని తినొద్దు. ఇంకా అంటే తినొచ్చు అంటే అవసరానికి మించి ఏం కాదు. ప్రజెంట్ అయితే ఇంకా మనకు అవసరం అంతే వాడుకోవచ్చు, అవసరం లేకుండా ఈ యొక్క పీవీసీ మెటాని తీసుకొని విత్డ్రా చేసుకొని యూఎస్డి. ఇక్కడ అయితే మనకు ఛానల్ మన రాజు సార్ కూడా చూపించారు, కొనే వాళ్ళు తక్కువ అంటే అమ్మే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే ఇక్కడ బయర్స్ చాలా తక్కువ ఉన్నారు మన వాళ్ళు పీవీసీ మెటాను. కానీ ఇక్కడ ఏంది, సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. సెల్లర్స్ ఎవరు, మనమే.
అంటే ఓల్డ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ న్యూ యూజర్స్ కొంతమంది అవసరం నిమిత్తం అయితే వాడుకోవచ్చు. అనవసరంగా మన పీవీసీ మీటర్ యూఎస్డి కన్వర్ట్ చేయడము, వేరే కాయిన్ కన్వర్ట్ చేయడం అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనమే మైనస్ అవుతాం. గుర్తుపెట్టుకోండి. మనం ఏదైతే చాలా మంది కూడా స్టేక్ చేసుకోండి చాలా తక్కువ రేట్లు ఉంది, స్టేక్ చేసుకుంటే భవిష్యత్తు ఉంటుంది సార్. గుర్తుపెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా మనకు 5,000 పెట్టారనుకో 5,000 ఇంకా తీయొద్దు. ఒక 5 ఏళ్ల వరకు 10 ఏళ్ల వరకు రీసీడ్ ఫండింగ్ ఒక 100 రూపాయలు కదా అండి, మనకి రీసీడ్ ఫండింగ్ ద్వారా చాలా తక్కువ తీసుకుంటుంది. 50 రూపాయలు 30 రూపాయలు తీసుకుంటుంది. కాబట్టి ఇట్లాంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉపయోగించుకొని ఫ్యూచర్ లో ప్రతి ఒక్కరు మిలియనియర్ కావాలని మన సిస్టమ్ లో కోరుకుంటున్నాం సార్. అందరు కూడా అవుతారు. మన సిస్టమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా విఐపీసీ మీద చేసిన వాళ్ళు అవుతారు. మనకి 25,000 వరకు ఇచ్చిన సిస్టమ్ కాబట్టి మనకి ఇక్కడ ఏం చేసింది సిస్టమ్ అనేది యావరేజ్ చేసింది. అంటే ఒక్కో వ్యక్తి మాత్రమే లక్షాధికారి కాకూడదు, ఒక వ్యక్తి మాత్రం కోటీశ్వరుడు కాకూడదు ఉద్దేశంతో ప్రతి ఒక్కరు సగటున 25,000 వరకు తీసుకువెళ్ళొచ్చు. అంటే మన రిజిస్ట్రేట్ 1000 పెట్టుకున్న వాళ్ళు కూడా రిజిస్ట్రేట్ ద్వారా చాలా రోజులు పడుతుంది. సార్ చెప్పారు నిన్న మీటింగ్ లో 1000 పెట్టుకున్న వాళ్ళు రిజిస్ట్రేట్ ఫండింగ్ ద్వారా చేసుకుంటూ వెళ్తే చాలా టైమ్స్ చాలా సార్లు పడుతుంది. మనకు 10 ఏళ్ళు పట్టొచ్చు నాకు తెలిసి. అంటే నేనైతే అంచనా వేలు అప్రాక్సిమేట్ చెప్తున్నాను. అట్లా ఏంటంటే లాంగ్ టర్మ్ పడుతుంది 1000 పెట్టిన వాళ్ళకైతే. అదే మామూలుగా అయితే 2,000 3,000 పెట్టిన కొంచెం టైం తక్కువ పడుతుంది. కాబట్టి ఇలా మనం ఏంటంటే దీంట్లో ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో కొత్త వాళ్ళకి చెప్తున్నాం సార్, దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రము అవసరం ఉంటేనే తీసుకుని అనవసరంగా తీసుకొని మనకు రేటు గురించి ఫ్లక్చుయేషన్ గురించి ఆలోచన చేయొద్దు. రేట్ ఆటోమేటిక్ సిస్టమ్ అనేది వెళ్తా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఏదైతే ఇక్కడ పీవీసీ మీటర్ 1000 పెట్టాం, 1000కి 1000 2,000 కావాలి, 2,000 కావాలి, 3,000 కావాలి. ఇట్లా మన ఆలోచన విధానం ఏంటంటే మన టార్గెట్ 1000 పెట్టినా కానీ 25,000 టార్గెట్, 5,000 పెట్టినామా 25,000 టార్గెట్, కంప్లీటెడ్ గా మొత్తం 50,000 మనకు పీవీసీ మీటర్ సిస్టమ్ ఇవ్వాలి అనే ఆలోచన విధానంతో వెళ్ళినామంటే ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ అవుతాం సార్ మన సిస్టమ్ లో అయితే కనుక. కాబట్టి ఇదంతా మనం బేరీ చేసుకుని ముందరకు వెళ్తే చాలా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్ వెంకటేష్ సార్. సార్ వెంకటేష్ సార్ వినపడుతుందా నా వాయిస్? సార్ కూడా బిజీగా ఉన్నట్టున్నారు. ఎవరైనా ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఓకే సార్. అదే ఇప్పుడు చెప్పిన ఏదైనా డౌట్ తప్పు అయినా కరెక్ట్ అయినా కొంచెం మన్నించండి. మనకు కూడా అంత నాలుగు ఇప్పుడిప్పుడే మెట్లు ఎక్కుతున్నాము సార్. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ఎక్కుతున్నాము కాబట్టి మనకు లోపాలు ఉండొచ్చు. లోపాలు ఉంటే కొంచెం సర్దిద్దుకొని ముందరికి వెళ్దాం సార్. ప్రతి ఒక్కరి దాంట్లో కూడా మనం మాట్లాడే విధానంలో లోపాలు ఉంటాయి. దాన్ని సరిదిద్దుకుంటూ వెళ్తే మంచిగా మాట్లాడతాం, మంచిగా మనం సిస్టమ్ కూడా మంచిగా ఉంటుంది సార్. డెఫినెట్ గా సార్ మీరు అన్నట్టు 1000 పీవీసీ వాళ్ళ సీడ్ ఫండింగ్ చేస్తే డెఫినెట్ గా అది 50,000 పీవీసీ అయ్యేదాకా వాళ్ళు ఓపికగా ఉంటే, ఎందుకంటే ఫైనాన్షియల్ డిఫరెంట్ ఫైనాన్షియల్ సెక్టార్స్ మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి అంటే ఒక ఫ్యామిలీ డిఫరెంట్ సిస్టమ్స్ లో ఇన్వెస్ట్మెంట్, కొందరు రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారు, కొందరు ల్యాండ్ కొంటూ ఉంటారు, కొందరు బంగారం వెండి, కొందరు ఇంట్రెస్ట్ తిప్పుతారు, కొందరు మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు పోస్టల్ డిపార్ట్మెంట్ చిట్స్ లో ఇలా. అలాగే ఒక 1000 పీవీలు దీంట్లో పెట్టుకున్నట్టు వారు దాన్ని ఫ్యూచర్ లో అంటే సార్ భాస్కర్జీ ఒక వ్యక్తి అంటే మనం ఒక ఫ్యామిలీ అని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాం కాబట్టి ఒక వ్యక్తి వాళ్ళ అంబిషన్ దృష్టిలో పెట్టుకుంటే పెట్టిన 1000 పీవీలు కూడా గోల్ ఉండాలి. అది ఎప్పటికి కావాలి, ఎందుకు కావాలి, దానికి గోల్ ఉండాలి. అది 10 లక్షలు రేపు పొద్దున్న మనకి 60-70 ఏళ్ళు వస్తే హెల్త్కి కావాలా, లేకపోతే పిల్లలు ఫ్యూచర్కి కావాలా, లేకపోతే పిల్లలు మనల్ని విడిచెట్టి వెళ్ళిపోతే మనం బతకడానికి కావాలా, ఇలా కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఫైనాన్షియల్ ఫిలాసఫర్ దగ్గర ఒకటి చెప్తున్నప్పుడు విన్నాను. ఎలాగంటే ఇప్పుడు భాస్కర్జీ ఇప్పుడు మారిన 21వ శతాబ్దంలో డెఫినెట్ గా మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి. అన్ని మైక్రో ఫ్యామిలీస్. తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుంది కానీ వాళ్ళని చూసే పరిస్థితి ఉంటుంది. తల్లిదండ్రుల దగ్గర తీసుకుని చూడాలనిపిస్తుంది కానీ భార్య ఏమో వాళ్ళ తల్లిదండ్రులు చూడాలనిపిస్తుంది.
భర్త ఏమో నా తల్లిదండ్రులు చూడాలంటే ఈ ఘర్షణ ఒక దశాబ్దం జరుగుతుంది భార్య భర్తకి. ఈ ఘర్షణలో ఎవ్వరు తల్లిదండ్రులు చూడలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ దశాబ్దంలో వీళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనిపిస్తుంది వాళ్ళకి. అప్పుడు ఇక్కడ ఏమైనాయండి, 3 ఫ్యామిలీలు విడిపోయినాయి, పిల్లలది 4వ ఫ్యామిలీ ఎంటర్ అయిపోయింది. అప్పుడు ఒక చిన్నగా తీసుకుంటారు, ఒక 5-6 వేలకు 10,000కు. అది సరిపోదు. డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్లోకి వెళ్ళాలంటే టౌన్స్లోనే 15,000, 18,000 ఉంది. సరిపోదు జీతం. అందుకని ఇవన్నీ కూడా ఈ 3-4 దశాబ్దాల్లో చాలా ఎమోషనల్గా మన తల్లిదండ్రులతో మాట్లాడతాం, మన భార్య సంబంధించిన వాళ్ళతో మాట్లాడతాం, మన అన్నదమ్ముల చెల్లెళ్ళతో మాట్లాడతాం. ఈ మానసికంగా వాళ్ళకు గుర్తుండిపోతాయి. అవి ఎప్పుడు ఎఫెక్ట్ చూపిస్తాయంటే డెఫినెట్గా మనకు 60-70 ఏళ్ళు వచ్చేటప్పటికి మనం మూలన పడిపోతాం చూసారా సార్, అప్పుడు ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఆ రోజున ఇలాగన్నారు, ఇప్పుడు ఆయనకు బాగోపోతే, ఇప్పుడు అతను ఆర్థికంగా నలిగిపోతే మనం ఎందుకు వెళ్ళి చేయాలి అని మన రక్త సంబంధికులే అనుకునే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు కావాలి మన పీవీసీ మెటా డబ్బు. అంటే అంత లాంగ్ పీరియడ్ ఉండాలి. అప్పుడు ఆ డబ్బుతో మన పిల్లలు మన దగ్గరికి వచ్చి పండగలకు వచ్చినా పబ్బాలకు వచ్చినా మన డబ్బు తినేళ్ళాలి తప్ప వాళ్ళ డబ్బుని ఆశించకూడదు అని ఈ రోజున ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి తప్ప మనం ఏదో సాధించేద్దాం, సంపాదించి కూడగడదాం అని మాత్రం కాదు. అంటే 1 రూపాయిని కూడా వాళ్ళని యాచించకూడదు. ఎవరైనా సరే మన పిల్లల్ని మనం యాచించామంటే మనం మానసికంగా బలహీనపడ్డాము అని అర్థం. అందుకని వాళ్ళు ఏదైనా పండగకు వచ్చినా 10,000 అడిగినా మనం ఇచ్చేలాగా ఉండాలి తప్ప 10,000 వాళ్ళని అడగకూడదు. అలా అడగకుండా ఉండాలంటే పీవీసీ మెటాలో సీడ్ ఫండింగ్లో, టోకెన్ ఫార్మింగ్లో 10 to 15 years ఎవరైతే ఉంచుకుంటారో వాళ్ళ కోటేశ్వర్లు కాబట్టి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండగలుగుతారని నేను బిలీవ్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సార్, సూపర్. చాలా ముందు చూపుతో చాలా విషయాలు అయితే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మనకి మీకు మీరు చాలా చెప్పిన దాన్ని బట్టే చెప్పాను సార్. సూపర్ సార్. మీరు అసలు మీరు ఆ విజువల్ రాత్రి నుంచి ఇచ్చారు కాబట్టి ఎందుకు లాంగ్ లో ఉండాలి, ఇప్పుడు ఎందుకు పెరగలేదు అనే దానికంట ఇప్పుడు పెరగకుండా ఉంటే ఎంత మంచిది అనే విజువల్ రాత్రి మీరు మన రాజేష్ గారు, మన వెంకటేష్ సార్, ఇంకా మిత్రులందరూ చెప్పిన విజువల్ ని దృష్టిలో పెట్టుకుంటే ఇది ఇప్పటికిప్పుడు పబ్బం గడుపుకోవడానికైతే పీవీసీ మెటా కాదు, ఇది ఫ్యూచర్ అని ఎవరైతే గుర్తిస్తారో 1,000 పీవీసీ మెటా పెట్టిన మిత్రులైనా సరే డెఫినెట్ గా సక్సెస్. ఎందుకంటే ఇప్పుడు నా బిడ్డలు చదువుతున్నారు సార్, నేను చదివించాను కదా, వాళ్ళు నన్ను ఎందుకు చూడరు అన్న ఫీలింగ్ నుంచి బయటకు వస్తే పేరెంట్స్ డెఫినెట్ గా ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయగలరు. ఎందుకంటే చదివించాక, పెళ్లిళ్ళు చేశాక భార్యల ద్వారా మారిపోయారని కన్నా అప్పుడే చేసేసాం, ఇప్పుడు మనం ఉంచుకుందాం, ఇప్పుడు మనం ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోకూడదు అనుకుంటేనే పీవీసీ మెటాలో పెట్టాలి తప్ప ఇప్పుడు 10,000 పెట్టి రేపు 20,000 వచ్చిందని తీసేసుకుంటే ఇక్కడ జీరో అయిపోతుంది. కానీ ఒక గోల్ అయితే డెఫినెట్ గా పెట్టుకోవాలి. ఆ గోల్ ఏంటంటే మనం పెద్దవాళ్ళం అయిపోయాక, రిటైర్మెంట్ అయ్యాక మన దగ్గరికి రావాలి తప్ప మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదంటే మన దగ్గర లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఉండాలంటే ఏకైక మార్గం ఎన్ని 26,000 క్రిప్టో కరెన్సీలు ఉన్నా సరే కమ్యూనిటీ ఉన్న పీవీసీ మెటాయే మనకు ఆదర్శంగా నిలుస్తుంది డెఫినెట్ గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ థ్యాంక్ యూ సార్. రాజు సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెంకటేష్ సార్. సార్ వెంకటేష్ సార్, భద్రాచలం సార్. నా పేరు కోడమేని రవి పటేల్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. సార్ ఇప్పుడు నేను ఒక గంట క్రితం నేను 2 ఐడీలకు 4,000 సీట్ ఫండ్ చేసిన సార్. సూపర్ సార్, సూపర్. 9 తర్వాత 2 ఐడీలకు నేను ఒక్కొక్క ఐడీకి 2,000 చొప్పున 4,000 సీట్ ఫండ్ చేసిన సార్. ఓకే.
మరి రోజు సీడ్ పని గురించి చెప్తారు కాబట్టి ఎందుకంటే చేద్దామన్న ఆలోచనతో 2 ఐడియాలు చేసిన. అంతకుముందుకు మొత్తం 4 ఐడియాలు సార్ ఉన్నాయి. 4 ఐడియాలకు ఏదో శాతమైనంత సీడ్ పని చేసుకుంటూ వస్తున్నాం సార్. సూపర్ సార్, సూపర్. నిజంగా సార్ సార్ సీడ్ సూపర్, ఫండింగ్ కంగ్రాచులేషన్ సార్. రెండు కంపల్సరీ సార్. మీతో పాటు మీ టీంను కూడా తీసుకొచ్చుకోండి సార్. కనీసం 10 మందిని జాయిన్ చేసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మీకు డైలీ వస్తాయి. సార్ మా టీం అనేది ఇవ్వలేదు సార్. నాయ 4 ఐడియాలు ఉన్నాయి. అంతవరకు చాలు. ఎవరు చెప్పినా ఎవరు రారు చేయరు. చెప్పి దగ్గర 2019 నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఎవరు వినేటట్లేరు. వదిలేసుకున్నాం. నాయే 4 ఐడియాలు. 4 ఐడియాలు కూడా నా కుటుంబ సభ్యులే. అయ్యా 4 ఐడియాలను చూసుకుంటే సార్ వచ్చిన కాడికి ఎంత రండి సార్. పావులేరు అని ₹1 అని ఎంత వచ్చింది సార్. ఎవరు జోలికి పోయేటట్లేదు. ఎవరిని చేర్చేటట్లేదు. ఏం మాట్లాడేటట్టు అసలు బయట నుంచి చెప్పే రోజులు కావు సార్. ఇవి చెప్పినా కానీ వినిపించుకోరు. ఒకవేళ చిన్న విషయం ఏంటంటే చెప్పడం మన వంతు సార్. చేస్తారా ఇప్పుడు ఈ రోజు మనము 1000 రూపాయలతో చేసుకున్నాము. మనది కాయను 1300కు పోయి వచ్చిన కాయను. జస్ట్ ఎగ్జాంపుల్, మీ దగ్గర 1000 ఉన్నాయి అనుకోండి. 1000 × 1300 రూపాయలు ఎంత అవుతుంది సార్? నేను కూడా లెక్కలో ఎవరైనా క్యాల్కులేషన్ చేసి చెప్పండి. 1000 ఉన్నా కానీ 1000 × 1300 రూపాయలు చాలా అమౌంట్ అవుతుంది సార్. సార్ భాస్కర్ సార్, ఇప్పుడు నా ఒక 2 ఐడియాలకు ఒక ఐడి 15,000 దాటినాయి సార్. ఒక ఐడి 13,000 దాటినాయి సార్. విషయం సార్ మనం చెప్పేటప్పుడు ఏంటంటే దీని యొక్క భవిష్యత్తు ఏంది, క్రిప్టో అంటే ఏంది తెలియదు. చాలా మంది కూడా క్రిప్టో నాలెడ్జ్ లేదు సార్ మార్కెట్లో అసలు. ఇప్పుడు ఏంటంటే టీవీలలో గానీ సోషల్ మీడియాలో గానీ ప్రచారంలో అంటే మనకు న్యూస్లలో రావడం ద్వారా క్రిప్టో కరెన్సీ ఏంటి, దాని భవిష్యత్తు ఏంది, ఇంతకుముందు ఎందుకు మనం అప్పుడు రూపాయి దగ్గర మనకు తెలియలేదు అట్లా ఆలోచిస్తున్నారు. కాబట్టి మనది పీవీసీ మెటా అనేది జస్ట్ ₹1 దొరుకుతుంది, రూపాయి కంటే తక్కువ దొరుకుతుంది, 65 పైసలు. ఆ ఉద్దేశంతో మనం తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కరిని కూడా మోటివేషన్ తో. ఇప్పుడు 10 మంది చెప్దాము, ఒక రాని లేదా 100 మందికి చెప్దాం సార్. ఇప్పుడు మన దగ్గర కాంటాక్ట్స్ ఉంటాయి. మనం ఏంటంటే జస్ట్ రోజుకు ఒక 10 మంది చెప్పండి సార్. ఒక 10 రోజులకు 100 మంది అవుతారు. 100లో ఒకరు రాని సార్, వాళ్ళు మీ ద్వారా బాగుపడతారు. గుర్తుపెట్టుకోండి. ఇలా మనం ఆలోచించాలి. వాళ్ళు చెప్పడం మన వంతు అయితే చేసుకోవడం వాళ్ళ వంతు. బలవంతం లేదు సార్, గుర్తుపెట్టుకోండి. బలవంతం చేసామనుకోండి ఇక్కడ ఏంది, నువ్వు 10,000 పెట్టి విన్నావు, నేను 10,000 పెట్టింటే నాకు 1000 వస్తుంది, నువ్వు ఇస్తావా 9,000 అంటారు. ఇదేంటంటే క్రిప్టో మోసం అయితే జరగదు సార్. మనం ఏదైతే క్వాంటిటీ ఉందో 1000 కొన్నామా 1000, 2000 కొన్నామా 2000, రేట్ అనేది ఫ్లక్చువేషన్ చెప్పలేము. బిట్ కాయిన్ అంటే 20 లక్షలకు వచ్చి మళ్ళీ 30 లక్షలు మళ్ళీ వెళ్తుంది, పైకి వస్తుంది, కిందికి వెళ్తుంది. కాబట్టి మనం ఇవన్నీ చూసుకొని మనం ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మన యొక్క డౌన్ లైన్ కానీ ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇది స్టాండర్డ్ సిస్టము. 2015లో స్టార్ట్ అయింది, మనకి 2018-19లో మనకి ఇండియాకు వచ్చింది. ఇదేంటంటే ఆ పివి పెరలబై అనేది నెవర్ ఎండ్ తో మనకు అక్కడ ఏదైతే సిస్టమ్ డిపి అనే కరెన్సీ వచ్చింది. ఈ డిపి అనే కరెన్సీని వాడుకలోకి తీసుకురావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే ఇక్కడ కారణాలు భారతదేశంలో ఈ యొక్క డిపి అనే కరెన్సీని వాడుకలోకి తీసుకురావడానికి ప్రయత్నించిన కానీ అది వైఫల్యం చెందడంతో క్రిప్టో కరెన్సీకి సంబంధించి క్రిప్టో కరెన్సీని ఎవరి ఆధీనం ఉండదు. గుర్తుపెట్టుకోండి సార్. అంటే బ్యాంకింగ్ సెక్టర్ కానీ గవర్నమెంట్ సెక్టర్ ఈ విధంగా తీసుకెళ్లాలి. కాబట్టి మన క్రిప్టో అనేది పీవీసీ మెటల్ క్రిప్టోలోకి రావడం జరిగింది. మా కాయిన్ వచ్చేసి 1,300 రూపాయలకు వెళ్ళింది. ఇప్పుడు వచ్చేసి రూపాయి కంటే తక్కువ ఉంది. ఎప్పుడైనా పంపవచ్చు ఉద్దేశం భవిష్యత్తులో. కాబట్టి హలో పంపే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి. మీకు నచ్చితేనే మీది కానీ సొమ్మనే పెట్టుకొని చెప్పాలి సార్. ఇక్కడ వాళ్ళన్న 500 పెట్టి 1000 రూపాయలు పెట్టి సార్ చెప్పండి సార్. లింక్ ఓపెన్ చేసి మీటింగ్ టైంలో మా శంకర్ సార్ మాట్లాడుతుండే అప్పుడు తీసుకుపోయి 10 మందిని కూర్చోబెట్టి ఉదయం పొద్దున్నే ఇంద్రాబాబు వినిపించిన తర్వాత ఇలాంటి మీటింగ్లు చాలా మాకు బాండ్స్ కాగితం రాసిస్తావా, ₹1,00,000 పెట్టుబడి పెడతామన్నారు. నీకు బాండ్స్ కాగితం రాసిద్దా సన్నాసి, నాకు అవసరం లేదు. అదే 10,000 పెట్టుకుని నేను ఇంకో ఐడియా వేసుకుని నేను చేసుకుంటా, నీకు బాండ్ పేపర్ రాసి ఇచ్చింది అని ఎదవని చేస్తారు. గొడవ పెట్టుకుని బయటకు వచ్చింది సార్. అసలు శంకర్ సార్ అవసరం లేదు సార్. ఇప్పుడు చిన్న విషయం అడగడంలో తప్పు లేదు. వాళ్ళు రాకపోవడం వాళ్ళ ఇష్టము. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినామంటే అతను వదిలేసేయాలి. ఇంకా ఒకసారి అతను అలా అన్నారంటే వాళ్ళని వదిలేసేయాలి. మళ్ళీ వాళ్ళను ఒక్కసారి కూడా మళ్ళీ వాళ్ళకు చెప్పొద్దు. ఇంకా వేరే వాళ్ళు ఉంటారు, ఒకసారి చూద్దాంలే అనే వాళ్ళకు మాత్రం మోటివేషన్ చేయండి సార్. శంకర్ సార్ మామూలు చెప్తున్నారు సార్. మీటింగ్ శంకర్ సార్ వాయిస్ వినిపిస్తుంటే అసలు ఇన్నాక కూడా వాళ్ళు ఇంత కద్దెక్కలు లేవు సార్. వేస్ట్, ఇంక చెప్పడం వేస్ట్ అనుకుని సైలెంట్గా ఉంటుంది సార్. మొన్న వారం రోజుల క్రితం శంకర్ సార్ వాయిస్ చెప్తుంటే 10 మందిని కూర్చోబెట్టి
మీటింగ్ ఇంద్రా బాబాని వినిపించా ఒక గంట సేపు వినిపించే కానీ వాళ్ళకు పోతే నువ్వు ఇస్తావా, చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి, మాకు బాండ్ పేపర్ రాసి ఇస్తామంటే ఇక అవసరం లేదు, మీ సాగు మీరు సావరండి ఉద్దేశం సార్. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, మంచి అవకాశం ఇచ్చింది, ఓకే సార్. ధన్యవాదాలు సార్. రాజేష్ సార్కి, శంకర్ సార్కి, మీకు అందరికి, మన మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్క టీబీసీ మెట్ట సభ్యులకు పార్ట్నర్లకు అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ రవి పటేల్ సార్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ఓకే సార్, వెల్కమ్ సార్. ఇంకా మన గుడ్ మార్నింగ్ సార్ చంద్రశేఖర్ సార్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్. ఇంకెవరైనా షేర్ చేసుకోవాలంటే వెల్కమ్ రండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏమి అప్డేట్స్ ఏం లేవు కాబట్టి మీరు ఏమన్నా ఒకవేళ ఏమన్నా మాట్లాడితే ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ దాని గురించి మనం డిస్కషన్ చేయొచ్చు. ఒకవేళ స్క్రీన్ షేర్ చేసి సీట్ బండి గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కొంచెం బయట ఉన్నా సార్, బయట ఉన్నా. ఓకే సార్, ఓకే సార్, గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, నేను బయట ఉన్నా సార్, కొంచెం ట్రాఫిక్ లో ఉన్నా. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శివకుమార్ సార్ హ్యాండ్ రైజ్ చేశారా? వెల్కమ్ సార్ శివకుమార్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. సార్ మాట్లాడండి. చెప్పండి. నాకు ఇంకొక 20 minutes కొద్దిగా బిజీ ఉంటా, 10-15 minutes. ఓకే సార్. చెప్పండి సార్ శివకుమార్ సార్, చెప్పండి సార్. మాట్లాడచ్చా సార్? కంటిన్యూ సార్, కంటిన్యూ. సరే, నేను ఇప్పుడు గ్రూప్ లో ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఈ టైంలో కూడా ఉన్నారంటే చాలా గ్రేట్ఫుల్ సార్. సరే, నా పేరు శివకుమార్ అని ఉన్నది. నేను కొన్ని సీక్రెట్లు చెప్తా. నా శివకుమార్ అనేది నన్ను ఎవరు గుర్తుపడతారో తెలియదు. నేను ప్రతి ఢిల్లీ మీటింగ్కి ప్లస్ నీరజ్ గుప్తాతోని, డివి శ్యాంబాబుతోని, ప్లస్ ఆవుల శ్యాంబాబుతోని హైదరాబాద్ లో మీటింగ్ పెట్టిన జమలరామ్, నేను దానపోయిన శంకర్ గారు నన్ను గుర్తుపడతారు. గుంటూరు కాదు, హైదరాబాద్ సార్ మాది. గుర్తుపట్టిన. నేను ఒకటే సీక్రెట్ చెప్తా సార్, ఇంతవరకు నేను ఏ మీటింగ్ లో జూమ్ మీటింగ్ లో రాలేదు ఇప్పటి వరకు. ఈ మధ్య రాలేదు. ఈ మధ్య ఏదైనా వర్చువల్ గానే మాట్లాడదామని నేను వర్చువల్నే మీటింగ్లు పెట్టే వాళ్ళను. అవుల శ్యాంబాబు గారిని గ్రేట్ఫుల్ గా మేము చేశాము. ప్రతి ఒక్క లీడర్ని గుర్తుపట్టాము. ఎవరిని ఎదగాలనో ఎదిగిపించాము, ఎవరిని కింద పడేయాలనో పడేపించాము. అన్నీ ఉన్నాయి. కానీ ఒక్కటి మాత్రం ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు గ్రహించాలి. ఇప్పుడు ఒకరు అన్నారు నా ట్రస్ట్ వాలెట్ 10,000 ఉన్నాయి, 20,000, 30,000 ఉన్నాయి. నార్త్లో ఒక్కొక్కరు ₹1,00,00,000 ఉన్నాయి సార్. నార్త్లో ₹1,00,00,000 ఉన్నాయని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇక్కడ మనలో ఇక్కడ కూడా నేను యాక్చువల్గా ఆడ పేరు మాది కనబడ్డది. నా పేరు ఇప్పుడు వచ్చినా నా శివకుమార్ అని చెప్పి అక్కడ కనబడ్డది. నావి కూడా దగ్గర మొన్న భూమి అమ్మి, ల్యాండ్ అమ్మి 50 లక్షలు ఇన్వెస్ట్ చేశాను సార్. పాయింట్ అర్థం చేసుకోండి. ఇక్కడ మీది ఎందుకు 50 లక్షలు ఎందుకు ఇన్వెస్ట్ చేశాము?
పీవీసీ మేట నమ్మకం 8 సంవత్సరాలుగా పోరాడుతున్నాం మేము. చెప్పుకొని ఒకరు, చెప్పుకోకుండా ఇంకోరు. పాయింట్ అర్థం చేసుకోండి. ఇక్కడ నమ్మకంతో 50 లక్షలు ఇన్వెస్ట్ చేశాం. ఎంతో మంది లీడర్లు ఆఖరికి ఆవుల శ్యాంబాబుని కానీ డివి శ్యాంబాబు కానీ డైవర్ట్ చేసినది ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా నేను తీయాలంటే తీయొచ్చు, నేను తీయదలుచుకోలేను. లీడర్లు అనేది మన పేర్లలోనే డైవర్ట్ చేసి మన డబ్బుల్ని, వాళ్ళ డబ్బుల్ని, ఇందులో వచ్చిన లాభాన్ని తీసుకుపోయి వేరే దాంట్లో పెట్టి మన పీవీసీ మేటాన్ని తక్కువ చేశారు. పీవీసీ మేట ఇచ్చిన లాభాన్ని తీసుకుపోయి అందులో పెట్టారు. పాయింట్ గుర్తు చేసుకోండి. ఒక్కొక్క పాయింట్ మీరు నోటౌట్ చేసుకోండి. పీవీసీ మేట ఇచ్చిన లాభాన్ని తీసుకుపోయి వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేసి మోసపోయారు వాళ్ళు. ఇవాళ పీవీసీ మేట తగ్గడానికి కారణం ఆ లీడర్లే. ఇవాళ పీవీసీ మేట కాపాడుకోవాలని తాపత్రయపడుతున్నాం, కానీ కాపాడుకోలేకపోతున్నాం. పెద్ద పెద్ద లీడర్ల పేరు చెప్తే ఇలా మేము ఎంత ఎదిగి రాష్ట్రం మొత్తం ఈవెన్ ఢిల్లీలో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా కానీ మేము ఎదిగించాం, కానీ వాళ్ళు కాపాడుకోలేకపోయారు. వాళ్ళ పేరు వాళ్ళు కాపాడుకోలేకపోయారు. డబ్బుల కోసమేనా? పేరు ప్రతిష్ట అవసరం లేదా? కానీ పీవీసీ మేట ఈ ఎన్ని కాన్సెప్ట్లు వచ్చినా, పెరల్ వైన్ ఇస్తే స్టార్టింగ్ నుంచి వచ్చింది. తర్వాత ఎన్నో వైన్లు వచ్చాయి. గోల్డ్ వైన్, రూబీ, అన్ని ఈఎస్పి అని ఎన్నో వైన్లు వచ్చినాయి. ఎవరు క్రియేట్ చేశారు? మనం ఉన్న లీడర్లే క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి మోసం చేశారు అంతా. అది గ్రహించండి. మీరు గ్రహించి మన ఇప్పుడు ఉన్న పీవీసీ మేట ఇప్పుడు కాదు, ఒక్క సెకండ్ పెరల్ వైన్ ఎవరు క్రియేట్ చేశారో పీవీసీ మేట ఒక్క సెకండ్ కాదు, మనని ఎత్తేయడానికి ఎంతో ఒక్క సెకండ్ కాదు. కానీ అన్ని మార్కెట్ అనుగ్రహించి లీడర్లు ఏం చేస్తారని అవగాహనించి అబ్జర్వేషన్ అనేది చాలా చేస్తుంది. కానీ ఇక్కడ ఎవరు బాధపడుతున్నారు? ఇన్వెస్టర్లు బాధపడుతున్నాం. మేము చెప్పుకోలేక, చేయలేక, మీటింగ్లో రాలేక చాలా బాధపడుతున్నాం. ఎందుకు? ట్రస్ట్ పొడగొట్టేశారు. కంపెనీ ఇచ్చింది, కానీ లీడర్లు పొడగొట్టేశారు. ఆ లీడర్లతో మమ్మల్ని కూడా చెప్పుకోలేక బాధ ఉన్నాం. మళ్ళా ఢిల్లీ నుంచి మేము ప్రతి మీటింగ్ కొన్ని సీక్రెట్ మీటింగ్లు అయితే అది నేను చెప్పలేను మీకు. నేను ప్రతి మీటింగ్కి నేను జమలరామ్ సార్ అన్ని మేము వెళ్తాం. ఎందుకంటే అన్ని మేము చెప్పలేము మీకు. మేము డైరెక్ట్ నీరజ్ గుప్తా సార్తోనే కూర్చొని మాట్లాడి అన్ని బయటకు వస్తాం. కొన్ని చెప్తాం, కొన్ని చెప్పలేము. ఇవాళ ఎందుకు నేను ముందుకు రావాల్సి వచ్చిందంటే సార్ అందరూ దానవ శంకర్ సారు వీళ్ళు అందరూ మీటింగ్ పెడుతున్నారు. మేము వరంగల్లో మీటింగ్ పెట్టినా, సిటీలో మీటింగ్ పెట్టినా, డివి శ్యాంబాబు సార్, ఇప్పుడు డివి శ్యాంబాబు సార్ రావట్లేదు. ఎందుకు లేదు? కానీ ఒక్కటి మాత్రం, లీడర్ల గురించి పెరల్ వైన్ ఆగదు. లీడర్లు ఉన్నా పోయినా వచ్చేటోళ్ళు వస్తారు, పోయేటోళ్ళు పోతారు. కానీ పీవీసీ మేట మాత్రం ఆగదు. అది గ్రహించండి. ఇవాళ సౌత్లో ఒక్కొక్కరు ₹1,00,00,000 50 లక్షలు పెట్టినా ముందట రావట్లేదు. ఇక్కడ కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు, కానీ ముంగట రావట్లే. ఎందుకు? ఏమవుతుందో అనే ఉంది. మాకు నమ్మకం ఉంది, కానీ చెప్పాలంటే మాట ఎక్కడ జారితే ఏమవుతుందో మార్కెట్లో. ఇదివరకు మేము ఎన్నో మీటింగ్లు పెట్టినప్పుడు ఆ మీటింగ్లో ఆ మాట జారిపోయిందా అన్న బాధ మా లోపల ఉంది. ఇంకా జారిపోతుందేమో అన్న భయం. కానీ ఆ భయంతోనైనా మేము 50 లక్షలు, కొందరు ₹1,00,00,000, ఇంకొన్ని చెప్పుకోలేంత పెట్టాం. ఆ ధైర్యంతో, ఎందుకంటే మేము గెలుస్తామనే నమ్మకంతో. కానీ మేము పెట్టామని చెప్పి మీకు చెప్తే, మీరు పెట్టిన తర్వాత మేము లీడర్ల మాట చెప్పామే కాబట్టి మేము పెట్టామనే మాట వస్తుందని
మేము చెప్పుకోలేక మా మనసులో పెట్టుకోలేక ఎన్నో బాధలు తుప్పన పడుతున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, కానీ వెయిట్ చేయాల్సిందే. ఇంతవరకు సిస్టంతో అందరూ మాట్లాడుతున్నారు, మేము మెయిల్స్ పెడుతున్నాం, ఏందా కమ్యూనికేషన్ చేస్తున్నాం. ఇక్కడ ఒక్కటి మాత్రం గ్రహించండి, ఇక్కడ మీరు మిస్టేక్ ఏం చేస్తున్నారంటే సీడ్ ఫండింగ్, ఫార్మింగ్. ఇంకోటి కూడా చెప్తా సార్, తప్పు అర్థం చేసుకో. శంకర సార్, హలో శంకరరావు సార్. అయితే ఇక్కడ ఏమైపోతుందంటే తాడపాముల శంకర్ సార్ కూడా మార్నింగ్ 6 o'clock మీటింగ్ పెడుతున్నాను. నేను అబ్జర్వ్ చేస్తున్నాను, నేను ఎక్కడ వదలట్లే. భాస్కర్ తో కూడా నేను కమ్యూనికేషన్ చేస్తున్నా. ఇక్కడ మిస్టేక్ కొందరు ఏం చేస్తున్నారంటే డీపీని ఎట్లా వాడేశారో, ఈ జూమ్ మీటింగ్ లో వచ్చిన వాళ్ళలో కొందరు మంచి వాళ్ళు ఉన్నారు, 90%. ఒక 1-2% దొంగలు కూడా ఉన్నారు. నేను సార్ ఇక్కడ మీరు ఎక్కడ బ్రేక్ చేయొద్దు, నేను చెప్తున్నాను, అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. నేను ఆల్రెడీ ఓవరాల్ గా నేను వేరే భాస్కర్ తోని వీళ్ళతో డిస్కషన్ చేశాను, ఇది మీటింగ్ లో చెప్పాలని. వాళ్ళు ఎవ్వరు చెప్పలేదు, నేను ఇప్పుడు చెప్తున్నాను. అబ్జర్వేషన్ నేను అన్ని చేస్తున్నాను. మీరు ఏదైతే ఫార్మింగ్ చేస్తున్నారో ఓన్లీ సీడ్ ఫండింగ్ స్ట్రైకింగ్ లో మీదనే ఆధారపడుతున్నారు. ఇక్కడ బ్యాలెన్సింగ్ చేయాల్సిందే. సీడ్ ఫండింగ్ ప్లస్ ఫార్మింగ్ రెండు బ్యాలెన్సింగ్ చేసిన వాళ్ళే సక్సెస్ అవుతారు. ఇక్కడ సిస్టము అనుగుణంగా సిస్టమ్ మనల్ని స్టడీ చేసి ఇది ముందు చేయండి అని చెప్తుంది, కానీ ఇది అది రెండు ఫార్మింగ్ కూడా చేయాల్సిందే. ఇక్కడ ఫార్మింగ్ ఏం చేస్తున్నారంటే దానభయ శంకరరావు సారు మీటింగ్ పొద్దున 6 o'clock చేస్తారు, అన్ని చేస్తారు. అందులో ఒక్కరు ఇద్దరు దొంగలు ఉన్నారు. ఆ దొంగలు ఏం చేస్తారంటే దానభయ శంకరరావు సారు డైరెక్ట్ ఈ $100 ఫోన్ పే, గూగుల్ పే అప్పుడే చేస్తారు, అప్పుడే పేమెంట్ చేస్తారు. పేమెంట్ చేసి మళ్ళీ ఆ పేమెంట్ చేసిన వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళతో కమ్యూనికేషన్ చేస్తున్నారు. చేసి వాళ్ళని ఏం చేస్తున్నారు, మిస్గైడ్ చేస్తున్నారు. ఇక్కడ లీడర్లు గుర్తుపట్టుకోండి, మిస్గైడ్ చేసి వాళ్ళు సర్వీస్ ఇయ్యరు. సర్వీస్ ఇచ్చే వాళ్ళే గొప్ప వాళ్ళు. ఓవరాల్ గా మేము ఎన్నో సర్వీసులు ఇచ్చాము. జూమ్ మీటింగ్ వల్ల అందరూ ఇప్పుడు వైట్ సారు వాళ్ళు ఇస్తున్నారు, అవేర్నెస్ గురించి జూమ్ మీటింగ్ పెడుతున్నాము, జూమ్ మీటింగ్ వీళ్ళు పెడుతున్నారు. ప్లస్ దానభజన్ శంకర్ గారు మార్నింగ్ అట్ ఎ టైం 6 o'clock చేస్తున్నారు. కొందరు అవేర్నెస్ ఇస్తున్నారు, కొందరు మిస్గైడ్ చేస్తున్నారు. మీరు USDT ఏదైతే బైనాన్స్ లో రేట్లు ఉందో, ఈ రేట్లు ఉందో, ఫార్మింగ్ చేసిన తర్వాత అవసరానికి మీరు అమ్ముకున్నారనుకో, కొందరు దొంగలు ఏం చేస్తున్నారంటే సార్ మార్కెట్ లేదు సార్, 100 రూపాయలు ఉంది, మీ 100 రూపాయలని మీరు 50 రూపాయలు అమ్ముకున్నారంటే మీరు మోసపోయినట్టే. మీ 100 రూపాయల నోటిని 50 రూపాయలకు అమ్ముకున్నారంటే మీరు మోసపోయినట్టే. మార్కెటింగ్ చేసుకోండి, ఇంట్రొడ్యూస్ చేసుకోండి, గట్టిగా ఉండండి. సింపుల్ లాజిక్ చెప్తా. మీరు బంగారం కొన్నారు, బంగారం కొన్నప్పుడు మీ అవసరానికి కుదబెట్టినప్పుడు మార్వాడి వాడు ఏం చేస్తాడు, ఈ రేటుకైతే కుదబెడతా అని ఇంట్రెస్ట్ తీసుకుంటాడు. ఇంకోడైనా నువ్వు అమ్మడానికి పోతే వేస్టేజ్ అని అదని ఇదని వేస్టేజ్ చేసి నీ బంగారాన్ని తక్కువ ధరకు తీసుకుంటాడు. వాడు షాప్ అందుకే పెట్టుకున్నాడు. అదే మార్వడి లెక్కలు మన జూమ్ మీటింగ్ లో కానీ మనకి ఉన్నా కానీ ఇదే లెక్కలు చేసి తీసుకుంటున్నారు. మీరు ఫార్మింగ్ అందుంచే ఫార్మింగ్ అవ్వట్లేదు. టోకెన్ రేట్ పెరగాలంటే సీడ్ ఫండింగ్, ఫార్మింగ్ రెండు బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. సార్ ఎవరు నమ్మట్లేదు సార్, ఎవరు ఏం చేయలే, నమ్మరు, చేయరు. ఈ సబ్జెక్ట్ అనేది లెంతీగా ఉంది. ఆ లెంతీగా వినడానికి ఓపిక లేదు జనాలకు. ఓపిక చేయడానికి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎన్నో రోజు మీటింగ్లు చేస్తున్నారు, రోజు అవుతున్నాయి, కానీ ఎంతవరకు సక్సెస్ అవుతున్నారు?
మీటింగ్ పెట్టిన వాళ్ళు మాత్రం ఒకటే మాట మీద ఉన్నారు, కింది వాళ్ళు జారిపోతున్నారు. ఎవరి మాట? ఈ గ్రూప్ లో ఇప్పుడు 100 మందిలో ఎవరున్నారో ఒక్కడు కూడా ఉండొచ్చు దొంగ. నేను తప్పర్థం చేసుకోదండి, మిస్గైడింగ్ చేస్తున్నాను అని. ఉన్నారో లేరో తెలియదు, కానీ ఆ ఒక్కరు కూడా మిస్గైడ్ చేస్తున్నారు. మీ డబ్బులు మీరు పటిష్టంగా పెట్టుకోవాలంటే ఫార్మింగ్ లో ఉన్న యుఎస్డిడి మీ డబ్బులు రేపు భవిష్యత్తులో ఆ యుఎస్డిడి మీ 100 రూపాయలు కాదు, 100కు 100 అవుతాయి, డబుల్ అవుతాయి. వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీ ఇంకా అవుతాయి. కాపాడుకోండి, మీ ఆస్తిని మీరు కాపాడుకోండి. కాపాడుకున్న వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు. పీవీసీ మేటా ఈ రేటు ఆ రేటు, పీవీసీ మేటా ట్రేడింగ్ కి ఫార్మింగ్ కి సంబంధం లేదు, అది మాత్రం గ్రహించండి. బిఎన్బికి రేట్ ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది అని ఎందుకు అంటుండే, సిస్టమ్ బ్యాలెన్సింగ్ చేస్తుంది. ట్రస్ట్ వ్యాలెట్లు 2 లక్షల మంది ఉన్నారు. 2 లక్షల మందిలో ఎవరు ఎంతమంది కరెక్ట్ ఉన్నారో మీకు తెలుసా? పీవీసీ మేటాలో 80 లక్షల మంది ఉన్నారని చెప్పుకుంటున్నాం. 80 లక్షల మందిలో ట్రస్ట్ వ్యాలెట్ ఎంతమంది చేశాం? ఒక్కసారి ఇట్లా పెరల్వైన్ మళ్ళా 4 నెలలు 5 నెలల తర్వాత మళ్ళా పెరల్వైన్, మన డాటా పీవీసీ మేటా దగ్గర పెరల్వైన్ దగ్గర ఉంది. 80 లక్షల మందిలో మళ్ళా పెరల్వైన్ ఓపెన్ చేస్తే 10 నుంచి 5 లక్షల మంది ట్రస్ట్ వ్యాలెట్ అవుతాయి. కానీ వాళ్ళు ట్రస్ట్ వ్యాలెట్ చేసినాక ట్రస్ట్ వ్యాలెట్ వాళ్ళు మళ్ళా 3-4 సంవత్సరాలు అవుతాయి వాళ్ళ ఫార్మింగ్ చేయడానికి. కానీ వాళ్ళు ఫార్మింగ్ చేసి మళ్ళా వాళ్ళ పీవీసీ మేటా పర్చేజ్ చేసే వరకలా 3 సంవత్సరాలు అవుతాయి. కానీ ముందున్న మనం అది గ్రహించండి. అప్పుడు బ్యాలెన్సింగ్ చేయడానికి ఉండదు, కానీ ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేస్తుంది పెరల్వైన్. ఒక్క క్షణం కాదు పెరల్వైన్ మనం లేపడానికి, ఒక క్షణం కాదు. కానీ ఇక్కడ ఏంటంటే లీడర్లు ముందున్న వాళ్ళు ఎక్కడ బాగుపడతారా అని వాళ్ళు అన్నీ గ్రహిస్తుంది. ఎన్నెన్నో కాన్సెప్ట్లోకి వెళ్ళారు, ఎన్నెన్నో కాన్సెప్ట్ క్రియేట్ చేశారు. కానీ క్రియేట్ చేసిన వాళ్ళు దొంగలు. నేను ఇది ఫస్ట్ టైం గుర్తుపెట్టుకుని, నేను నార్త్ మీటింగ్ వెళ్ళిన అనుకో, నేను నార్త్ మీట్లో ఒక్కొక్కరు ఎట్లా మాట్లాడతారంటే వాళ్ళు బండబూతులు తిడతారండి. వేరే కాన్సెప్ట్ ఏమన్నా వాడు దొంగ లంగా అని బండబూతులు తిడతారు. ఆ మాటలు ఇక్కడ మాట్లాడలేం మనం, ఎందుకంటే మనం గౌరవించాల్సింది. మన తెలుగు రాష్ట్రాలు మనం గౌరవించుకొని మనం చేస్తున్నాం. ఎందుకు నార్త్లో వెళ్తే నీరజ్ గుప్తా కూడా ఒక్కొక్క మాట మాట్లాడారనుకో, నేను సీక్రెట్లో కొన్ని ఉన్నాయి గ్రూపులు, అది మీకు తెలియదు. వెళ్ళారనుకోండి, ఆ వెళ్తే మాత్రం బండబూతులు ఉంటాయి వాళ్ళ మాటలు. ఇక్కడ మనము వీళ్ళు వస్తలేరు వాళ్ళు వస్తలేరు అని, వచ్చిన వాళ్ళు గొప్ప వాళ్ళు, రాని వాళ్ళు వదిలేసేయండి. కానీ వచ్చిన వాళ్ళ ఆస్తి కాపాడుకోవాల్సిందే. రేపు ఏం జరగబోతుందో ఏం జరుగుతుందో తెలియదు, మిరాకిల్ మాత్రం జరుగుతుంది. అందరు చెప్తున్నారు, కానీ నష్టం అయితే లేదు. నువ్వు ఫార్మింగ్ చేసినావా, నీ డీపీలు యుఎస్డిటీగా మారినాయా, ఆ యుఎస్డిటీలు కన్వర్ట్ అవుతున్నాయా గ్రహించండి. ఎన్నో బిజినెస్ చేసాం, ఎన్నో అది చేసాం, కానీ పెరల్వైన్ మాత్రం పీవీసీ మేటా వాస్తవానికి ఉంది. వాస్తవానికి నష్టం లేకుండా ఉంది. ఏం నష్టం ఉందండి మీకు ఇంకా తెలియదు. మమ్మల్ని సిబిసిఐడి అందరూ ఇందులో కూడా ఉంటారు. ఇన్ఫార్మర్ ఈ గ్రూప్లో, ప్రతి ఒక్క గ్రూప్లో ఉంటారు ఇన్ఫార్మర్ ఒకరు. మమ్మల్ని లోపల తీసుకుపోయి ఇంటరోగేషన్ చేశారు. అది మీకు తెలియదు. చేసినా కూడా మేము ఈ పెరల్వైన్ ఏమిచ్చింది అందరూ సభ్యులం అంతే. కానీ మీరు లోకల్లోనే మాకు సిబిసిఐడి నుంచి కూడా వచ్చినాయి, అన్ని ఎదిగి మేము ఉన్నాం. మేము ఎందుకు బయటకు ఇక్కడ కూడా ఉన్నాం. ఎంత పెట్టినామో అని చెప్తే అంతగానో మేము మీ దగ్గర డబ్బులు ఎట్లా వచ్చినా మాకు ఎంక్వైరీ అని. మీకు ఇంకా సీక్రెట్లు ఇంకా చెప్పాలంటే నేను పేర్లు చెప్పా. అటు నార్త్లో కానీ ఇక్కడ కూడా కానీ ఇంటి చుట్టూ 20 మంది వచ్చారు. యూట్యూబ్లలో మేము ఏదైతే పెట్టామో, యూట్యూబ్లలో ఇన్ని కోట్లు వస్తాయి, అన్ని కోట్లు వస్తాయి, ఇంటి చుట్టూ 20 మంది వచ్చి వీనికి ఎన్ని కోట్లు ఉన్నాయని ఎంక్వైరీ చేసిపోయారు. అందుగురించే
బెంగళూరులో ఉన్నారు, కొందరు తెలుగు లీడర్లు, అందరూ అంతటున్నారు. చాప కింద నీరులాగా వాళ్ళు వెళ్తున్నారు. ఇంకా ఉంది ఇంకా ఉంది అని చెప్పి వెళ్తున్నారు, చెప్పరు. మీరు 10,000 పెట్టినాం, 5,000 పెట్టినాం, ఫార్మింగ్ చేయాలంటే డబ్బులు లేవు అని ఇంకా తాపత్రయపడుతున్నారు మీరు. అక్కడ ఇవాళ నేను ఓపెన్ అప్ అయ్యి నేను చెప్తున్నాను 50 లక్షలు పెట్టినాను. మీరు 10-20 లక్షల రూపాయలకే భయపడుతున్నారు. మరి నేనేం కావాలి 50 లక్షలు పెట్టినాను? రేపు క్రిప్టో కరెన్సీ అనేది ప్రపంచాన్ని వెళ్తుంది. ల్యాండ్, నేను రియల్ ఎస్టేట్, నేను రియల్టర్. ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, రియల్టర్ నేను. రేపు భూమి కూడా పనికిరాదు, క్రిప్టో కరెన్సీ ఎదుగుతుంది. దాంట్లో ఇందులో ఉన్న గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరు గ్రహించండి. సబ్జెక్టు నేర్చుకోవడానికి గ్రహించండి, పాయింట్ టు పాయింట్ నేర్చుకోండి. వడ్డీ చక్రాడు ఈ ఫార్మింగ్ సీడ్ ఫండింగ్ లో ఏ కాయిన్లో లేదు, ఏ కాయిన్లో లేదు. ఎన్ని కాయిన్లు వచ్చినా అన్ని వేస్టే. నా కింద ఎంతమంది లీడర్ నా కింద ఉన్నారు? నా టీం 20,000 మంది. నా 20,000 మందిలో ఒక్క 100 మంది లీడర్లు ఎన్ని కాన్సెప్ట్లు నన్ను రమ్మన్నా కూడా ఒక్క రూపాయి ఇచ్చినా, ఎన్ని కోట్లు ఇచ్చినా నేను రానని చెప్పాను. ఎందుకంటే నమ్మకం. పీవీసీ ఏదున్నా ఒక బిజినెసే కానీ ఏదైనా ఒక్క వ్యవహారంతో సాహసం చేయాలంటే 5 నుంచి 8 సంవత్సరాలు సాహసం చేయాలి. చేస్తేనే దాన్ని మంచి చెడు అని. కానీ అటువంటి కాన్సెప్ట్ 8 కాదు, 1 సంవత్సరం కూడా లేదే. పెరల్ వైన్ వచ్చిన 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలలో ఎన్ని కాన్సెప్ట్లు వచ్చాయి? ఎంతమంది లీడర్లు పోయారు? ఎంతమంది లీడర్లు ఏం చేశారు? మళ్ళా ఈ పెరల్ వైన్ ఇచ్చిన డబ్బులతోనే వాళ్ళు ఆన్లైన్లో పెట్టారే. కనీసం ఆ పెరల్ వైన్ ఇచ్చిన డబ్బులు ఇంటికైనా వాడినా బాగుండేది. ఇంకొన్ని నిజాలు చెప్తే, మేం ఏదైతే లీడర్లను ఎదిగించామో ఆ లీడర్లు కూడా మోసపోయారు. జమ్లరామ్ సార్ కానీ, నేను కానీ, ఇంకెవరైనా కానీ, ఇంకా అంటే పేర్లు చెప్తే గొప్పతనం కాదు. మేం మనసారా పీవీసీ మేట ఏందని గుండెలు అద్దుకొని మేము ముందుకు తీసుకెళ్ళాం. కానీ లీడర్లు మాత్రం మోసం చేశారు, మోసపోయారు. వాళ్ళు ఇందులో డబ్బులు తీసుకుపోయి వేరే దాంట్లో పెట్టి మోసపోయారు. కాబట్టి ఇక్కడ ఇప్పటి కూడా ఉన్నారు దొంగలు. మీ యూఎస్డిటీ ఫార్మింగ్ది ఎప్పుడైతే బైనాన్స్ రేట్ కన్నా తక్కువ అమ్మారో మీరు మోసపోయినట్టే. అది మాత్రం గ్రహించండి. లేదు సార్ మేము ఇంత కొంటాం, మీరు ఇస్తే అని అన్నారు అనుకోండి, మీరు మోసపోయేటే. అంటే నీ చాతగాని తత్వం అది. నీ ఫార్మింగ్ లో యూఎస్డిటీ నువ్వు తక్కువ ధర అమ్మావంటే నీ చాతగాని తత్వం అది. నీ మార్కెటింగ్ చేయలేని తత్వం అది. అది మాత్రం గ్రహించండి మీరు. ఫార్మింగ్ అనేది డిమాండింగ్ అమ్మాలి, డిమాండింగ్ గా ఫార్మింగ్ చేయాలి. సీడ్ ఫండింగ్ కూడా డిమాండింగ్ గా చేయాలి, డిమాండింగ్ అమ్మాలి. నీ 100 రూపాయల నోటి 1 రూపాయి తక్కువ చేసినా నీ ఆస్తిలో తగ్గినట్టే. అది మాత్రం గ్రహించండి. ఇప్పటి నుంచి ప్రతి జూమ్ మీటింగ్ లో నేను ముంగట నిలబడడానికి కార్యం మీరు కూడా ఉంటారా లేదా అది గ్రహించి ముందుకు వెళ్ళండి. నేను చెప్పదలుచుకుంది అదే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి. అది కానీ ఫార్మింగ్ మాత్రం కంటిన్యూ చేయాల్సిందే. శివకుమార్ సార్ థ్యాంక్ యూ సార్. నిజంగా సార్ మంచి ప్రెజెంటేషన్ ఇచ్చారు. జరుగుతున్న యథార్థాలు మాట్లాడారు. మీరు పెరలవాయిని ఎంత ముందుకు తీసుకెళ్లారో నాకు తెలుసు సార్. హైదరాబాద్ లో నాకు 2 సార్లు కూకట్పల్లిలో కూడా మీ చేతుల మీదుగా సన్మానం కూడా చేశారు మీరు. నిజంగా ఎంతమంది లీడర్స్ తీసుకొచ్చి మన బిజినెస్ గురించి ఇది ఎక్కడికి పోదు సార్. నిజం, మీరు అందరూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఈ లీడర్లే కొంతమంది మోసం చేసి వాళ్ళు మోసపోయారు. మోసం చేస్తాం కాదు, వాళ్ళు మోసపోయారు. ఇంకోటి నేను మోసం చేసింది ఎవరో కూడా చెప్తా సార్. ఇక్కడ యాక్చువల్గా ఆవుల శ్యాంబాబు సారు ప్లస్ మేము ఆల్రెడీ వెళ్ళాము. ఆయన ముస్లిం, ఆయన పేరు ఇంట్లోనే ఉంటాడు. కాల్
అది మన ఖమ్మం అండి. ఖమ్మం షేక్ ఆయన బాబా. షేక్ బాబా. షేక్ బాబా సార్, ఆయన కాళ్ళు లేవు. ఈయన మన నూరుల్ హసన్ సార్, ఒంగోలు ఆయన మన నూరుల్ హసన్ సార్, నూర్ హాసన్ సార్. ఒక పాయింట్ చెప్పాలా సార్, నేను నూర్ హాసన్ దగ్గరికి మేము వెళ్ళాం. నేను చెప్పాలి, నీవు కడుపులో పెట్టుకుంటే ఈ సీక్రెట్లు ఇంకా అవసరం లేదు. నూర్ హాసన్ దగ్గరికి జమలారాం సార్, నేను, ఆవుల శ్యాంబాబు సారు సార్ రండి సార్ అన్నాడు. ఏంది సార్ లెక్కలు అర్థమైతలేవు, ఫార్మింగ్ లెక్కలు, ఈయన కాన్సెప్ట్ మంచి సార్, ప్రజెంటేషన్ ఇస్తానని చెప్పి పిలిచాడు సార్. నూర్ హాసన్ ఉండేది ఒక మామూలు అక్కడ పల్లెటూరులో పోయి మేము వెళ్ళి ఆ ఇంట్లో వెళ్ళాము. నూర్ హాసన్ ప్రతి ఇంట్లో కూర్చొని, ఎందుకంటే మనమేమో బయట తిరుగుతాం, అన్ని తిరుగుతాం, కానీ ఆయన 24 hours టెలిగ్రామ్లో కొన్ని మీటింగ్లు అయితే గుర్తుపెట్టుకోండి. నార్త్ లో మీరు ఇప్పుడు పీవీసీ మెటా, ఇప్పుడు మీరు ఓన్లీ మార్నింగ్ పూట, ఈవినింగ్ పూట, నైట్ పూట, నార్త్ లో 24 hours పీవీసీ మెటా గురించి జూమ్ మీటింగ్ అయ్యే కార్యక్రమాలు ఉండే పెరలమైనప్పుడు. 24 hours ఎవరైతే కస్టమర్ వస్తారో వాళ్ళని క్యాచ్ చేసి మేము ఇట్లా చేస్తాం, డీపీలు ఇట్లా ఇస్తామని చెప్పి వాళ్ళని క్యాచ్ చేసి మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. నూర్ హాసన్ ప్రతి మీటింగ్, ప్రతి జూమింగ్ ఎక్కడ అవుతుందో ఆయన అక్కడ అబ్జర్వేషన్ చేసేవాడు. అతను అబ్జర్వేషన్ చేసి ఎవరు ఏమున్నారు, ఎవరేం క్రియేట్ చేస్తారు, ఎవరేం క్రియేట్ చేయగలుగుతారు అని ఆయన చాలా అబ్జర్వేషన్ చేసి, వీళ్ళు ఇట్లనా, అట్లా కాదని చెప్పి ఆయన ఈ కంపెనీ ఎట్లా తయారైతాయి, కొత్త కాన్సెప్ట్ ఎట్లా తయారవుతాయి అని ఇంట్లో కూర్చొని స్కెచ్ చేశాడు. అతను ఇంట్లో కూర్చొని స్కెచ్ చేసి లీడర్లను మొత్తం క్యాచ్ చేశాడు సార్. లీడర్లను మొత్తం క్యాచ్ చేసి ఫస్ట్ సార్ అందరు క్యాచ్ చేసి అందరు లీడర్లతో మాట్లాడాం. బిఎన్బి ద్వారా వచ్చి, బిఎన్బి కాదు, బిఎన్బి అనేది ఒక ఎగ్జాంపులే. ఆయన ఇంట్లో కూర్చొని ప్రతి ఒక్కరు ఆయన నమ్మకం మీద, ఎందుకంటే ఆయన ఇంట్లో కూర్చొని సార్ నా ₹1,00,000 ఉన్నాయి, నీ ₹1,00,000 చేసిస్తా అని ఒక 10 మందిని క్రియేట్ చేశాడు సార్. ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు సీరియస్, ఇది వినండి. ఒక 10 మందిని క్రియేట్ చేశారు. ₹1,00,000 అయిపోతాయి ఒక నెల లోపల అని 10 మందిని క్రియేట్ చేసి ₹1,00,000 ఆ 10 మందికి ఇచ్చారు. ₹1,00,000 ఇయ్యంగానే ఆ 10 మంది ఏం చేశారు, 100 మందిని క్రియేట్ చేశారు. 100 మంది క్రియేట్ చేసేవారు కల్లా ఆ 100 మందికి ఎంత, ₹1,00,000 10,000 వచ్చాయి. ఆ ₹1,00,000 100 మంది క్రియేట్, ఆ ₹1,00,000 10,000 రాగానే ఆ 100 మంది ఏం చేశారు, ఆ ₹1,00,000కు ₹1,00,000 అంటే 1000 మందితోని లక్ష పెడితే ₹1,00,000 అయినాయి. అవి టాప్లో ఎవరు ఉన్నారు, ఈయన ఉన్నాడు. ఈ 100 మంది పెట్టే లోపల ఈయన ₹1,00,000 వచ్చేస్తాయి ఆయనకు. ఈ లీడర్లకేమో లక్షకు వచ్చేసాయి. లీడర్లకు లక్ష ఆడికే ₹1,00,000 వచ్చాయి, ₹1,00,000 2,00,000 వస్తాయి. ఇంకా ముందు భవిష్యత్తు ఉంటే ₹1,00,000 వస్తాయి. నూర్ హాసన్ ₹1,00,000 తినేశాడు ఈ 100 మంది మీద. అదే 1000 మంది మీద ఎంత తిన్నాడు? ఆయన కాళ్ళు లేవు, బుర్ర వాడిండు. ఆయన ఇంట్లో కూర్చొని ఈ లీడర్లన్నా ఏం చేయాలని చేసిండు. శివయ్య సార్ కూడా మోసపోయాడు. పాయింట్ అర్థం చేసుకోండి. మంచి లీడర్లు మోసపోయాను. ఎంత నేను పచ్చిగా చెప్పాలంటే గుంటూరు రాజు గారు కూడా క్రియేట్ చేసి మోసం చేస్తున్నారు. వాళ్ళ టీంని మేము కాపాడుతున్నాను. ఇక్కడ రాజకీయానికి దీనికి తేడా లేకుండా పోయింది సార్. ఒక్కొక్కరి పేరు చెప్తే వాళ్ళు, నూర్ హాసన్ మాత్రం ప్రతి లీడర్లను బట్టలిపి కడిగేశాడు. ఆయనకి ఇప్పుడు 50 కోట్లకు ఉన్నాడు. ఆయన మేము పోయినప్పుడు ఒక మామూలు ఇంట్లో ఉన్నాడు, ఇప్పుడు 50 కోట్లకు ఉన్నాడు ఆయన.
పీవీసీ మెటాలు కోటి రూపాయలు పెట్టి కొన్నారు సార్. పీవీసీ మెటాలు 1 crore పైన. సార్ పీవీసీ మెటా పక్కన పెట్టండి, వేరే కాన్సెప్ట్ లో అన్ని కోట్లు సంపాదించాడు సార్. అవును. అటువంటి మామూలు మంచి కాలు లేవు, ఏం లేవు, బుర్రతో వాడిండు, బయటికి వెళ్ళలేడు. కానీ టెలిగ్రామ్ మీటింగ్ లో, జూమ్ మీటింగ్ లో, ఈ మీటింగ్ లో, ప్రతి మీటింగ్ లో ప్రతి ఒక్క మనిషిని అబ్జర్వ్ చేసి ఇంట్లో కూర్చొని స్కెచ్ చేసి మొత్తం సంపాదించుకున్నాడు. ఆయన ఒకటే కాన్సెప్ట్, నేనైతే సంపాదించిన అబ్బాయి, తర్వాత పోయేటోళ్ళు మునిగేటోళ్ళు మునిగిరు, మరి వీళ్ళు కూడా తక్కువేం కాదు చేసిర్రు సార్. ఎవరి టాలెంట్ వాళ్ళే చేసుకుర్రు, వాస్తవానికి ఉన్నారు. కానీ దీని పెరల్మైన్ మీద ఎంతవరకు నమ్మకంగా మేము ఇప్పటి వరకు ఉన్నాం సార్. ఆ నమ్మకంతోనే పెట్టాం కదా 50 లక్షలు మించి, నార్త్లో కోట్లు పెట్టారు కదా. సునీల్ పాటిల్ మీకు మేము వెళ్ళాము. సునీల్ పాటిల్ పీవీసీ ఏ రాష్ట్రం పనిచేయలేదు, సునీల్ పాటిల్ అంత పనిచేసిండు. ఏ కాన్ఫిడెన్స్ తో పనిచేశాడు, ఆ కాన్ఫిడెన్స్ ఇప్పుడు పోయింది ఆయనది. ఎందుకు పోయింది? పీవీసీ పెరగలేనట్లు చేసింది. కానీ ఇక్కడ మళ్ళా నిలబడుతుంది, ఎక్కడ ఖరాబ్ కాదు. కానీ ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఏమైపోతుంది, ఇక్కడ మనమే ఖరాబ్ చేసుకుంటున్నాం సార్. యూనిటీ లేక నేను ఒక్కటే చెప్తా సార్, నేను పేరు చెప్పొద్దు అనుకున్నా, చెప్తున్నా సార్. పీవీసీ మెటా $5 $10 మనకు విత్డ్రాల్ ఇస్తుంది సార్. $500 కూడా మనకి ఇచ్చింది. తలుచుకోవాలంటే మొత్తం కూడా విత్డ్రా ఇస్తుంది. సొల్యూషన్ అయిన తర్వాత ఏంది, ఎందుకు కాపాడుతుంది? మీ ఫార్మింగ్ పెంచుకోండి. మీ ఫార్మింగ్ ఉన్న 2 లక్షలలో ఫార్మింగ్ పెంచి రీఫార్మింగ్ చేస్తే, యూఎస్డి పెంచితే డబ్బులు పెరుగుతాయి. ఎవరు సార్ పనికిరాని నాన్ ప్రాజెక్ట్ ఇంతవరకు ₹1 వేయలేదు సార్. మోసం చేస్తున్నాను సార్. మన కాన్సెప్టే వాడు ఫాలో అప్ చేస్తున్నాడు సార్. మన కాన్సెప్టే చేస్తున్నాడు సార్. మన పెరల్మైన్ ఉన్న వాళ్ళే ఆన్ ప్రైజ్ 100కి 100% కడుతున్నారు సార్. 9,000 కట్టి, 12,000 కట్టి, 20,000 కట్టారు సార్. ₹1 ఇంతవరకు ఇలేదు సార్. ఆడ అడ్వర్టైజ్మెంట్ ఎవరి పైసలు సార్? ఆడు జనాల పైసలు ఇంట్రెస్ట్ మీద ఆడు బాగుపడుతున్నారు సార్. కానీ పెరల్మైన్ అట్లా కాదే. కాయిన్ ని బైనాన్స్ లో లిస్టింగ్ చేయడానికి ఎంతో తాపత్రయపడుతుంది సార్. ఇక్కడ లిస్టింగ్ కావాలంటే నీ ఇయర్లీ ట్రాన్సాక్షన్ అనేది కంపల్సరీ చూస్తుంది. ఆ ట్రాన్సాక్షన్ ఏం నడుస్తుందో చూస్తుంది. ఉన్న 2 లక్షల మందిలో 1000-2000 మంది చేస్తే ఏం బెనిఫిట్ వస్తుంది? ఆ 2 లక్షల మందిలో 1,00,000 మంది ట్రాన్సాక్షన్ నడిపియాలి, 1,00,000 మంది ఫార్మింగ్ జరగాలి. కానీ ఫార్మింగ్ ఏమింది? డబ్బులు లేవంటున్నారు. నీ ప్రొడక్ట్, నీ కంపెనీ, నీ వ్యవస్థ నువ్వు క్రియేట్ చేసుకోవడానికి నీకు సత్తా లేకుంటే ఎట్లా? అది ఎంతవరకు కరెక్ట్? దానబోయ శంకర్ గారు, కువైట్ సారు, ప్లస్ తాటిపాముల శంకరు, జమలరామ్ సారు, భాస్కరు, నేను, ఇంకో లీడర్లు, వీళ్ళే తాపత్రయ పడితే కాదు కదా. ప్రతి ఒక్కరు తనలాడాలి కదా, ప్రతి ఒక్కరు పోరాడాలి కదా. ఫార్మింగ్ గురించి ప్రతి ఒక్కరు ఫార్మింగ్ చేయాలి కదా. లీడర్లే ప్రోత్సాహం, లీడర్లే ఇట్లా చేయాలి, లీడర్లే ఇట్లా అని చెప్తే కాదు కదా. ఇప్పుడున్న జూమ్ మీటింగ్ లో ప్రతి ఒక్కరు ఉండాలి కదా. ప్రతి ఒక్కరు నా డబ్బు ఏంది, 100 USDTలు ఉన్నాయి, 100 USDT రీఫార్మింగ్ ఎట్లా చేయాలి, బిఎన్బికి ఇంత ఛార్జ్, 10,000 మిత్తిస్తే 10,000కు ₹100 పెట్టవా? 10,000కు 10,000 ఇస్తుంది రీఫార్మింగ్ కి. నువ్వు 100-200 పెట్టలేవా? సీడ్ ఫండింగ్ లో స్ట్రైకింగ్ ఇస్తుంది. ఏం సార్? కంఫర్ట్ జోన్, కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోయారు. కంఫర్ట్ జోన్ లోకి అది బిఎన్బికి 100 ఛార్జ్ అవుతుంది, 200 సార్. నీ 200, కానీ USDT 100 USDTలు ఎంత? 10,000. ఆ 10,000కు 20,000 అవుతున్నాయి కదా. అది క్యాలిక్యులేషన్ చేసుకోండి. చిన్నవాళ్ళు చిన్న ఆలోచనలు, పెద్దవాళ్ళు పెద్ద ఆలోచన వస్తుంది. పీవీసీ మెటాను మనం పెద్ద తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అది క్యాలిక్యులేషన్ చేసుకోండి. నీ ఇదే కాదు, నీ లైఫ్ లో కూడా
నువ్వు హోటల్కి వెళ్తావు, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అంతా తిన్నాక 10 రూపాయలు టిప్పియవా? నేను తిన్నది 1000 రూపాయలు, 10 రూపాయలు టిప్పియాలనా అని ఆలోచిస్తావా? అది చిన్న ఆలోచన. పెద్దవాడు పెద్ద ఎదగాలంటే పెద్ద ఆలోచన ఉండాలి, ఉందాతనం రావాలి. ఉందాతనం వస్తేనే నీ ఫార్మింగ్ గురించి నీ వాల్యూ పెరుగుతుంది. గ్రహించండి మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటికైనా మించిపోయిన లేదు. ఇది ఎక్కడ అట్టడిగినా మన పీవీసీ మెట కాపాడుకోవడానికి, నెగ్గడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది. మనం ఒక 10% సపోర్ట్ ఇచ్చిన 90% పీవీసీ మెట ఇయ్యడానికి రెడీ ఉంది. ఎంత లీడర్లు! ఇప్పుడు పాత లీడర్లు ఎవ్వరు లేరు. ఎందుకు పాత లీడర్లు ఎవ్వరు లేరు? ఎందుకు లేరు? వాళ్ళేంది, పీవీసీ మెట మాకు ఎన్నో కోట్లు వేసినాము, మేము రూబీలు 4 రూబీలు 10 రూబీలు కొట్టినాము, మాకేమో రాలేదు, కొన్ని రూబీలు కంపెనీలకే వెళ్ళిపోయినాయి, మా కొన్ని రూబీలు పోయాయి. ఎందుకు కొట్టారు? 10 రూబీలు ఎవడు కొట్టమన్నాడు మిమ్మల్ని? అది గ్రహించి ప్రతిదీ గ్రహించిన సిస్టమ్. ఎవడు 10 రూబీలు కొట్టిరు, ఎవరు ఎట్లా కొట్టిరు, ఎట్లా అనుకున్నారు? సిస్టమ్స్ వచ్చిందని కొట్టావు, కానీ దాన్ని ఇప్పుడు దాన్ని నువ్వు గుర్తుంచుకోవట్లేదు, దాన్ని ఒక ఆలోచన చేయట్లేదు. అది ఎక్కడి నుంచి వచ్చింది నీకు? డీపీ ఎక్కడి నుంచి వచ్చింది అది రూబీ సిస్టానికి? మేము ఆవుల శాంబాబు మోటివేటర్ అని, ఆయన బ్యాంక్ అని ప్రతి మేమైతే తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో కూడా పెట్టాము. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ కానీ, వరంగల్ కానీ, హన్మకొండ కానీ, ఇక్కడ సంగారెడ్డి కానీ ప్రతి మీటింగ్ ఎందుకు పెట్టించాము? అవేర్నెస్ ప్రతి డిస్ట్రిక్ట్ కవర్ చేసి రాష్ట్రం మొత్తం ఎల్బీ నగర్లో స్టేడియంలో పెట్టడానికి మేము పూనుకున్నాం. ప్రతి రాష్ట్రంలో ప్రతి డిస్ట్రిక్ట్ లో మీటింగ్ పెట్టి ఒకటేసారి, ఇప్పుడు సింపుల్ రాజకీయంగా ఆలోచన, నేను ప్రతి డిస్ట్రిక్ట్ లో కవర్ చేసి స్టేట్ మొత్తం కవర్ చేద్దాం, ఒక్కటేసారి 10 నుంచి 1,00,000 మంది వస్తారని కవర్ చేస్తాం. కానీ ఏమైంది అంటే కొన్ని లీడర్ల వల్ల డిసప్పాయింట్ అయిపోయింది అది. కానీ ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఒక్కసారి పీవీసీ మెట ఆల్రెడీ ఫండ్స్ ఉన్నాయి పీవీసీ మెట దగ్గర, గుర్తుంచండి. ఇక్కడ కూడా ఆ పీవీసీ టోకెన్ ఎందుకు రేటు పెంచట్లేదు అనేది గ్రహించండి. ఆల్రెడీ పీవీసీ మెటల లీడర్లు ఉన్న వాళ్ళు స్టార్టింగ్ $1 నుంచి పీవీసీ మెట స్టార్ట్ అయింది. అవునా? పీవీసీ మెట $1 నుంచి స్టార్ట్ అయినా నా టీంలోనే 5-6 స్టార్టింగ్ $1 నుంచి అయినప్పుడు, $1 స్టార్ట్ అవగానే మేము, మా జమలరామ్ సార్, మా టీం, వాళ్ళ టీము, మేము నిద్రపోలే రాత్రి అంతా. ఒక్కొక్కరు 5 లక్షలు, 6 లక్షలు, 3 లక్షలు తీసుకొచ్చి లైన్లో నిలబడ్డారు. మా దగ్గర లైన్లో నిలబడే, సార్ నాకు కొను అని కొనిపించుకున్నాం. ఆ $1తో కొన్న వాళ్ళు ఒక్కొక్కరికి 30 లక్షలు వచ్చాయి. 13 times multiple, 13 times 6 months, only 6 months. మరి అప్పుడు లాభం ఇచ్చిందిగా పీవీసీ మెట. లాభం ఇచ్చింది. ఇప్పుడు తగ్గింది అని బాధపడుతున్నారు. ఇదంతా కవర్ చేయడం, ఇదంతా కవర్ చేయడానికి పీవీసీ మెట టైం పడుతుందిగా. అప్పుడు ఒక కౌంటెడ్ ఉన్నారు, ఇప్పుడు కౌంట్లెస్ ఉన్నారు. కానీ వీళ్ళు కౌంట్లెస్ కి రావడానికి టైం పడుతుంది. వీళ్ళు కౌంట్లెస్ ఎప్పుడైతే వస్తారో, మీరున్నారు 2 లక్షల మందిలో, మీరు 1000 మంది కావచ్చు, 10,000 మంది కావచ్చు, ఈ 50,000 మంది కావచ్చు. వీళ్ళు రేపు $1 వచ్చినా, $5 వచ్చినా, $5 వస్తే 500 రెట్లు, $1 వచ్చినా 100 రెట్లు పెరిగింది అనుకోండి, మిగతా రేపు లక్షల మంది వస్తారు. ఇప్పుడు బిట్ కాయిన్ పరిస్థితి కూడా అదే కదా. బిట్ కాయిన్ పరిస్థితి ఇప్పుడు, నేను ప్రతి ఒక్కరి దగ్గర అయినా నాకు బిట్ కాయిన్ 2,000కి వచ్చింది, నాకు 5,000కి వచ్చినా నేను ఆఫర్ ఇవ్వలేదు అని ఇప్పుడు చెప్పుకుంటున్నారు. అప్పుడు ఏం చేసినారు? బట్టవాచ్. నీకు 2,000 వచ్చినప్పుడు కొనలేదు బట్టవాచ్ అని వాళ్ళని ముఖం పట్టుకొని అనాలని ఉంది, కానీ అనలేం కదా. వాని నుదిట రాచలేదు. బిట్ కాయిన్ 2,000కి వచ్చినప్పుడు అని నుదిట రాచలేదు. సింపుల్ లాజిక్ చెప్తా సార్. నేను రియల్ ఎస్టేటు, నేను ఎక్కడ ఇప్పుడు మెయిన్ సిటీలో కానీ ఎక్కడ కానీ, మా డాడీ 500 రూపాయలకి ఎకరం లెక్క కొనుక్కొన్నాను బతిలాడింది. 500 రూపాయలకు
మా దగ్గర లక్షలుండే, 500 రూపాయలకి ఎకరం అంటే కొని ఏం చేసుకోవాలరా ఈ అడవి అన్నారు. పాయింట్ అర్థం చేసుకోండి. ఇక్కడ 500 రూపాయలకి ఎకరం, 500 రూపాయలకి ఎకరం సార్, కొని ఈ అడవి ఏం చేసుకోవాలి రాబాయ్, ఎవడు చేస్తారు రాబాయ్ అని అన్నారు. అదే 500 రూపాయలకి ఎకరము ఇప్పుడు నేనున్న ప్లేస్లా, నేను నివసిస్తున్న ప్లేస్లా 5 కోట్లకి ఎకరం అయింది సార్. దానికి ఎవరు చెప్పాలి? తినే బాకి ఎవరు లేదు. మా డాడీ తిన్నాడు, బాకి మా ఆయనకు ఉంది, కానీ నాకు తినే బాకి లేదు కదా. అది గ్రహించండి మీరు. రేటు పెరుగుతలేదు కాదు, కొని పెట్టండి సార్. ఆల్రెడీ మీకన్నా ముందు నార్త్ లో ఎన్నో లక్షల టోకన్లు కొని పెట్టారు, లక్షలతో ఫార్మింగ్ చేశారు, కోట్లతో ఫార్మింగ్ చేశారు నార్త్ లో. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మనం కొనగా పెరగనాలు దోచుకుంటారు. అందుగురించి పెరలని పెంచాలన్నా తగ్గాలన్నా భయపడుతుంది పీవీసీ మేట. ఎక్కడ ఉన్నవాడు ఉన్నోడైపోతాడు, లేనివాడైపోతాడని పీవీసీ మేట భయపడుతుంది. నా వాల్యూ ఎవరికి తెలుస్తలేదని పీవీసీ మేట భయపడుతుంది. సిస్టమ్ క్రియేట్ చేసినోడికి భయపడుతుంది. ఆఖరికి ఏం చేస్తుంది, నేను ఏం చేయాలని చెప్పి పెంచి పడేస్తుంది పీవీసీ మేట. అప్పుడు నెత్తి కొట్టుకోలేక సావలేక మనం బాధపడాలి, ఎంత తప్పు చేసినాం రా అని. మై డియర్ ఫ్రెండ్స్, అందరూ కాపాడుకోండి. వాడికి సబ్జెక్ట్ అర్థమైతలేదు, వీనికి సబ్జెక్ట్ అర్థమైతలేదు అని వాళ్ళ గురించి కాపాడమంటే అర్థం కాదు. రియల్ ఎస్టేట్లో కూడా మేము యాదగిరిగుట్ట కాడ 500 రూపాయల గజం కొనుర్రా అని కార్లో తీసుకుపోయి వాళ్ళకి భోజనాలు పెట్టి మళ్ళీ ఆఫీస్ తీసుకుపోయి టీ కాఫీలు తాపిస్తే నీకు ఎంత కమిషన్ వస్తుంది అని మాట మాట్లాడేది. ఇవాళ ఎవడు సార్ 50,000 గజం మీద ఆడంతలు ఆడిపోయి కొంటున్నాడు వాడు. వాళ్ళ గుట్టకాడ ఏం లేదు. టైం దగ్గరకు వస్తుంది, కొద్దిగా కంక్లూడ్ చేయడానికి ప్రయత్నం చేయండి సార్. సరే, నేను చెప్పినా కొద్ది లాంగ్ పెరిగిపోతుంది సార్. సార్ ఇవాళ ఒక్కరోజే కాదు, నేను ఇవాళ ఏదో విని కాదు ఇది కాదు అని చెప్పి జూమ్ మీటర్ రావాల్సి వచ్చింది. ఇంటరప్షన్ చేసినందుకు సారీ. బాగా మాట్లాడారు, మీరు చాలా 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 అంటే ఇప్పుడు మేము 50 లక్షల రూపాయలు పెట్టినాం, మేము 2 లక్షలు పెట్టినాం, మేము 50,000 పెట్టినాం, 10,000 పెట్టినాం సార్. పెట్టడానికి ఆలోచిస్తున్నారు సార్, మన వాళ్ళు 1000తో పెట్టియడానికి ఆలోచిస్తున్నారు. మరి నేను 50 లక్షలు పెట్టినా నేనేం ఆలోచించాలి? మళ్ళా ఎట్లా ఆలోచిస్తున్నారు చూడండి సార్ మన వాళ్ళు. మరి నేను భూమి పెట్టి నేను మొన్న 50 లక్షలు పెట్టినా ఏం చేయాలి మనం? నేను బాధపడాలనా? ఫార్మింగ్ లో నాకు 50కి 50 వచ్చింది మరి ఫార్మింగ్ లో. కాబట్టి మంచి సెక్షన్ అండి ఈరోజు, సూపర్ చెప్పారు సారు. ప్రతి ఒక్కరు కూడా అవగాహన చేసుకొని మంచిగా టోకన్స్ అయితే కొనండి. మనకు జస్ట్ 66,000 మంది 25,000 కొంటే అయిపోతాయి సార్. జస్ట్ 66,000 మంది కొంటే అయిపోతాయి. మన 2 లక్షల మందిలో 10 సీట్ ఫండింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, 20 సీట్ ఫండింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు సిస్టమ్ ఇచ్చినప్పుడు. అవన్నీ ఆ అకౌంట్స్ అన్ని కూడా చాలా అసలు అవన్నీ కూడా మనకి 25,000 అయిపోతే ఆటోమేటిక్ సిస్టమ్ దగ్గర టోకన్స్ అయిపోతాయి. అదే విషయం చెప్తున్నాం మనం. జస్ట్ ఒక్కొక్కరు 25,000 66,000 మంది అయిపోతే మొత్తం మన సిస్టమ్ దగ్గర టోకన్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి సార్ వాస్తవానికి. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ మై పార్ట్నర్స్, థ్యాంక్ యూ సార్. సో విషయం ఏంటంటే చూసారు కదా, దీస్ ద థింగ్స్. ఇది బర్నింగ్ డిజైర్ అంటారు, దీన్ని ఏమంటారు అంటే బర్నింగ్ డిజైర్ అనమాట. సో నేను ఎక్కడికైతే చేరాలనుకున్నానో అక్కడికి చేరేంత వరకు వి డోంట్ లివ్. అంటే అది ఏమైంది, ఏం కథ, మధ్యలో అవచ్చినాయి ఇవ్వచ్చినాయి, ఇలా అవుతుంది అలా అవుతుంది అనేది నాకేం కనపడవు అవి. సో ఖచ్చితంగా మా రోడ్ మీద వెళ్తున్నప్పుడు మొత్తము తివాచి పరిచినట్టుగా రోడ్ ఉండదు, ముళ్ళ కంపలు అవి ఇవి వస్తూ ఉంటాయి. సో వాటిని మనం తట్టుకొని వెళ్తున్నామా వెళ్ళలేమా అనేది ముఖ్యం. సో నువ్వు ఆ ముళ్ళ కంపలు వచ్చినప్పుడు నువ్వు అటు పక్కకు జరిగావు అంటే మాత్రం సో నువ్వు మరి మళ్ళీ నువ్వు ముందుకెళ్ళావు. దాన్ని బర్నింగ్ డిజైర్ అన్నారు. సో అంటే మధ్యలో నువ్వు ఆగిపోవాల్సి వస్తుంది.
సో అవన్నీ ఇవన్నీ ఇక్కడ జరిగేటి ఇప్పుడు మాట్లాడిన మైనస్ పాయింట్స్ ఏంటంటే, సో నేను ఇంత పెట్టాను రాలేదు, నాకు బిఎన్బి ఇంత ఛార్జ్ అవుతుంది, సో నేను తీసుకునేది తక్కువ పెట్టేది ఎక్కువ, సో ఇలాంటివన్నీ ముళ్ళ కంపలు అనమాట. ఇవి దాటేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం మనకు ఉంది. సో దాన్నే బర్నింగ్ డిజైర్ అంటారు. సో ఏది ఏమైనా కూడా సో వి డోంట్ కమ్ బ్యాక్ అండ్ నేను యూటర్న్ తీసుకోను అనేది మరి ఇప్పటిదాకా జరిగిన సెషన్లో నేను పూర్తిగా వినలేకపోయినా ఈరోజు, ఎందుకంటే సో నేను కూడా మరి 16,000 పీవీసీ మెటాతో స్టేకింగ్ చేయాలి సార్ అంటే మరి అటు తీసుకొని నేను మరి అటు స్టేకింగ్ చేయించి పూర్తిగా అటు అవగాహన వాళ్ళకు ఇచ్చేంత వరకు కూడా నేను సైలెన్స్ గా మరి అటు చేసుకుంటూ వినడం జరిగింది ఇంకో డివైస్ లో. సో ఇంకా ఇప్పుడు ఈరోజు నిజంగా కొద్దిసేపు ఫార్మింగ్ గురించి మాట్లాడినట్టుగా నాకు కొంచెం అర్థమైంది నేను లాస్ట్ మూమెంట్ లో విన్నప్పుడు. ఎస్, వి హ్యావ్ 100% హార్ట్ ఏదైతే ఉందో అది ఫార్మింగ్ సార్, సిస్టానికి ఫార్మింగ్. సో ఎప్పుడో చెప్పాను నేను మీ అందరికీ, మనమందరం డానియల్ జాన్సన్ అవ్వాలి, అప్పుడే ఈ సిస్టమ్ పైకి వెళ్తుందని. సో మనము ఇలా కాదు, నేను ఇంత పెట్టినా నాకు రాలేదు, అంత పెట్టినా నాకు రాలేదు కాదు సార్. సో మనందరం ఇందులో సంపాదించుకోవచ్చు. మొన్ననే ఒక ఎగ్జాంపుల్, జస్ట్ 3 days బ్యాక్ ఒక ఎగ్జాంపుల్, నా డౌన్ టీమ్ 1 lakh పీవీసీ మీటర్ కొని 24 hours గడవక ముందే 17,000 రూపాయలు సంపాదించుకున్నారు. సో నేను ఇంతకుముందు మీకు ఒక 3 months బిఫోర్ చాలా మంది కాయిన్ రేటు అండ్ టోకెన్ రేట్ ఎప్పుడు పెరుగుతుంది అంటే, ఒకవేళ 2-3 సంవత్సరాలు ఇలాగే ఉంటుంది, మనం బతకలేమా, మనము ఇలాగే ఉంటామా, సంపాదించుకోలేమా అని క్వశ్చన్ వేశాను నేను సార్. అది దాని పని సిస్టమ్ పని అది చేసుకుంటుంది రేట్ సంగతి, బట్ మనం ఇన్ బిట్వీన్ మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి సార్. ఓకే, సో మరి 2-3 హ్యాండిల్ చేసినట్టున్నాను, టైం ఎక్కువ లేదు. సో నేనే 5 నిమిషాలు తీసుకున్నాను ఎందుకంటే కావాలని చెప్పేసి. కరీముల్లా సార్ మీరు ఇందాక, కరీముల్లా షేక్ సార్ మీరు హ్యాండిల్ చేసినట్టున్నారు, మీకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నాం అనుకుంటున్నాను. సో సార్ మీరు ఈరోజు సెషన్ తీసుకుంటున్నారు, కానీ నేను కొద్దిగా బిజీ ఉండి నేను మిమ్మల్ని ఇన్వైట్ చేయలేకపోయాను. అయినా కూడా మంచి సెషన్ జరిగింది ఈరోజు, చాలా బాగా సెషన్ జరిగింది. కరీముల్లా సార్ మీరు రేపు వద్దు ఎల్లుండి తీసుకోండి. సో ఈరోజు చాలా బూస్టింగ్ ఇచ్చారు మన వాళ్ళు, సో అది రేపటికి సరిపోతుంది. మీ బూస్టింగ్ మాకు ఎల్లుండి ఫ్రీ ఉంటే కనుక మీరు, అంటే మీకు ఆరోగ్యం బాగుండి ఉంటే కనుక మీరు రేపుకోండి. సో ఇంకెవరో ఇందాక ఎంటర్ చేశారు, వాళ్ళకు కూడా నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. వెల్కమ్ సార్, మాట్లాడండి 1 minute. ఆఫ్టర్ దట్ వీ గోయింగ్ టు వైండ్ అప్. అండి సార్ మీకు అన్మ్యూట్ ఎవరైతే అడిగారో వాళ్ళకి నేను ఇస్తాను, బట్ నేను మాట్లాడేటప్పుడు కొంచెం ఆ ఫ్లో మిస్ అవుతా అని చెప్పేసి నేను ఆగను అనమాట, లాస్ట్లో టైం కూడా అయింది కనుక. ఓకే, నో ప్రాబ్లం. సో డియర్ పార్ట్నర్స్ విన్నారు కదా, చాలా మంచి సెషన్ తీసుకోవడం జరిగింది. చాలా ఆ బర్నింగ్ డిజైర్ అనేది అందరిలో ఉండాలి సార్. సో ఈ 2 లక్షల్లో నేను నన్ను అడిగితే ఈ 2 లక్షలు కాదు, 1,50,000 అంటాను ఈ కమ్యూనిటీ. సో 1,50,000 ఓన్లీ 5,000 మెంబర్సే మరి ఈ రకంగా బర్నింగ్ డిజైర్ ఉంటే సరిపోదు. నేనైతే అంత తక్కువనే అంచనా ఇస్తాను. 5,000 మందికే బర్నింగ్ డిజైర్ ఉంటే సరిపోదు సార్. 1,50,000 అని ఎందుకు అంటున్నానంటే, ఒక్కొక్కరి దగ్గర మరి 30-40 సో 120 200 ఇలా వ్యాలెట్స్ ఉన్నప్పుడు ఆ లెక్కను చూసుకుంటే, సో నేను అందరిని లెక్కించను. సో ఈ పార్ట్నర్స్ అందరి దగ్గర ఈ బర్నింగ్ డిజైర్ ఉండాలా, ఓన్లీ మీటింగ్ చేసే వాళ్ళే లేకపోతే రోజు మీటింగ్ వచ్చే వాళ్ళే కాదు. ఈ మీటింగ్ మనం ఎందుకు చేసుకుంటున్నాం, మనం వారంకి ఒకసారి కూడా మాట్లాడుకోవచ్చు. అట్లాంటి ఈ విషయాలన్నీ మనం వారంకి ఒకసారి కూడా, లేకపోతే వారంలో 3 రోజులు పెట్టుకోవచ్చు. ఒక రోజు ఉంటుంది, రేపు ఉంటుంది, మళ్ళీ ఎల్లుండి ఉంటుంది, మళ్ళీ రేపు ఉంటుంది, మళ్ళీ ఎల్లుండి ఉంటుంది. ఈ విధంగా కూడా మనం పెట్టుకోవచ్చు. కానీ ఏ అప్డేట్ లేకున్నా కూడా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, సో మన లెక్క అందరు అవ్వాలి, అంటే మన టీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అవ్వాలన్న ఉద్దేశంతో మనము ఎవ్రీడే మీటింగ్ రన్ అవుతుంది అనమాట. సో అయినా కూడా ఏ రోజు కానీ అయ్యో మీటింగ్ ఈ రోజు ఏమి లేదే, ఈ రోజు ఏం లేకుండా అయిపోయింది అనేది మనకు రోజులు లేవు, అలాంటి రోజే లేదు ఇక్కడ, రైట్? సో ఎనీవే థ్యాంక్ యూ ఎవ్రీబడి, అందరికీ నమస్తే. షేరింగ్ చేసుకున్న వాళ్ళకి అండ్ పార్టిసిపేట్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. నేను కూడా ఫార్మింగ్ గురించి ఈ రోజు చూపించాలనుకున్నాను, ఏది ఎర్లీబర్డ్ చేయాలనుకున్నాను లైవ్ లో 2-3 ఐడీలు. సో ఎనీవే అది రేపు చేద్దాం.
సో అందరికీ నమస్తే, థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మెటా, పీవీసీ విల్ నెవర్ ఎండ్. రేపు మళ్ళీ 9:40 మనం మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా, పీవీసీ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఈరోజు చాలా సూపర్. గ్రేట్. థ్యాంక్ యూ లింగాల శివకుమార్ సార్. థ్యాంక్ యూ సో మచ్. జై పీవీసీ మెటా. శివకుమార్ సార్ కే వందనాలు. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెటా. శివకుమార్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. వాస్తవాలు తెలియజేశారు, మాకు కనువిప్పు కలిగించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజేష్ గారు థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెటా. నమస్తే. రేపు మళ్ళీ 9:40 మనం మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.